తెలుసు. సరిగ్గా జనవరిలో ఆ మిడ్లోకి వెళ్ళే సమయానికి హార్వెస్ట్ అనేది స్టార్ట్ అవుద్ది. ఫెస్టివల్ సీజన్ అది. ఆ ఫెస్టివల్ సీజన్లో మన ఊర్లు, మన వాతావరణం, ఒక్క మాట ఏంటి, మన రాష్ట్రాలు ఎంత ఊగిపోతాయో మనకు తెలుసు. ఎలా ఉంటాయి టైంలో? జోదాలతో ఊగుతాయి, కోడి పందాలతో పెట్టరేగిపోతాయి. ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాలో ఎకరాలు ఎకరాలు అమ్మేసుకుంటారు జోదాల కోసం. పుస్తులు అమ్మేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ధనం అమ్మేస్తారు. ఒకటి రెండు కాదు, ఆ నెలంతా లేదా ఆ 1 వీక్ లేదా 10 days ఎంతగా దానికోసం పన్నాగాలు పండుతారంటే ఆ జోదంలో సాతానగాడికి బాగా అవకాశం ఇస్తారు. ఇంకా ఏం జరుగుద్ది ఆ టైంలో? అల్లరితో కూడిన సినిమాలు ఆ టైంలో రిలీజ్ అవుతాయి. ఎందుకు? మంచి ఊపున్న వీక్ అది, మంచి బాగా అంటే బాగా కలిసి వచ్చే వారం అది. కొన్ని ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు ఎత్తున్నాను. బాగా ఎప్పుడైతుందో ఆ టైంలో బాగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇంకా ఏం జరుగుతాయి? పిండి వంటలు, బంధువులు, హడావుడి. మన ఊరు ఒకేసారి ఆ వారం అంతా కొత్త కనిపించదా చెప్పండి? కొత్త వాళ్ళు, కొత్త వాతావరణం, కొత్త బట్టలు, కొత్త హడావుడి, కోడి పందాలు, గుర్రాల పందాలు, ఇందాక ఎద్దుల పందాలు చూసారు లేదు? రోడ్డు అంతా జామ్ అయిపోయాయి. అన్ని పందాలు 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 పందాలు, జోదాలు జోదాలు జోదాలు. అలాంటి టైంలో మన పిల్లలకి ఏ వర్షిప్ లేకుండా, ఏ సహవాసం లేకుండా, మన విశ్వాసులకి మన బంధువులకి ఏమీ లేకుండా ఆ టైంలో ఖాళీ కుదిలితే మానవ హృదయం అనేది ఎంతో కొంత బలహీనమైనది. నువ్వెంత వాక్యంలో ఉన్నా ఏదో ఒక టైంలో ఏదో ఒక జోనర్లో ఖచ్చితంగా ఆ వాతావరణంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా లేదా? నువ్వేం జూదం వేయొద్దురా అంటాడు మన చుట్టం. ఇంటికి వచ్చి ఏమంటాడంటే, నువ్వేం జూదం వేయొద్దురా, జస్ట్ చూద్దాం రా అంటాడు. అంటాడా? అలా పోయిన వాళ్ళు నాకు ఇంతమంది తెలుసు, మన దాంట్లో బ్యాచ్. నువ్వేం వేయొద్దురా, నువ్వు జస్ట్ చూద్దు కానీ రారంటే, అంటే చూస్తే పర్లేదని వీడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూర్చుంటాడు, ఆ పందాలు కొడుతుంటే వీడు ఆనందం చేస్తాడు. ఇంకా అక్కడితోనా ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే టెర్మినాల్లో వాడాల్సిన పదం భోగం మేళాలు. ఇంకా ఆడా మగ కాని మేళాలు ఒకటా రెండా? ఊర్లో పెట్టరేగిపోయి ఐడల్ వర్షిప్కి సంబంధించిన ఎన్ని జరుగుతాయి. ఆ టైంలో బంధువులు, అల్లర్లు, పిండి వంటలు, చుట్టాలు, సంబరాలు ఒకటి కాదు. ఇలాంటి కలుషితమైన వాతావరణంలో మనము, మన పిల్లలు, మన కొత్త విశ్వాసులు ఆ గాలి మనకు తగలకుండా మనం ఆ వారం రోజులు ఎక్కడైనా కలిసి కూర్చొని దేవునికి దగ్గరగా ఉండాలని మనం కలిసి తీసుకున్న నిర్ణయమే చెప్పండి సెమినార్. అది మన ఆరిజిన్. అంతేగాని మన మనీ కోసమో చెప్పండి మంది కోసమో మనం ప్రారంభించింది కాదు. ఇలాంటి అవాకు చవాకులు ఎవరైనా మనం చేస్తున్న సెమినార్ కోసం వాగితే వారిని దేవుడు తీర్పుల్లోనికి తెచ్చును గాక. నేను మరో మాట కూడా నేను నేరుగానే మాట్లాడుతున్నాను. మన సెమినార్ని పాడు చేద్దామని చాలా గుంటనక్కలు ఎదురు చూస్తున్నాయి లేదు చెప్పండి? ఉన్నారా లేదా? ఎప్పుడు గుర్తుపెట్టుకుని మొన్న మధ్య బ్రహ్మానందం గారి వీడియో చూశాను నేను. డివోషనల్గా మాట్లాడితే ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన్ని. ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఆయన బయటోడైనా ఏదైనా అన్న ఆయన అనే మాటకు వాల్యూ ఉంది. ఆయన అనే మాట ఏంటంటే, ఎప్పుడన్నా ఒక కార్యం మనం చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా మనం ఒక కార్యంలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనం ఒక కార్యాన్ని తలపడుతున్నప్పుడు మన వెనకాల ఎవడన్నా వాగుతున్నాడంటే ఆడు వెనకే ఉన్నాడు, మనం ముందున్నాం. గుర్తుపెట్టుకో, వాడు ఇంకా వెనకే ఉన్నాడు. అందుకే ఆడు వెనకున్నాడు కనుక వెనకాల వాగుతాడు. మనం ముందున్నాం కనుక చెప్పండి మనం ముందుకు పోతున్నాం. అందుకే మనలో ఉన్నవారు కొంతమంది శాఖలుగా తయారై, మనలో ఉన్నవారు కొంతమంది మోకలుగా తయారై, మనలో ఉన్నవారు కొంతమంది జిత్తులు మారి నక్కేసాలు వేసి, మనలో ఉన్నవారే సెమినార్ నేను లేకపోతే జరగదని వాగి వాగి బయటికి పోయి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు చెప్పండి? వేస్ట్ అండి ఆ సెమినారు. అందుకంటున్నాను, వాళ్ళు అనుకున్నారు చెప్పండి మనం ముందున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళతో మనం డిస్కషన్ చేస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, మనం అక్కడ ఉంటాం. వాళ్ళు అలా డిస్కషన్ చేస్తూనే ఉండాలి, మనం అలా ఎదుగుతూనే ఉండాలి, వాళ్ళు చూస్తూనే ఉండాలి. బీపీ షుగర్ వచ్చి హాస్పిటల్ పోవాలి, అంతలా మనం పరిచయం చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనల్ని అనేటప్పుడు మనకు ఫైర్ రావాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు డల్ అవ్వకూడదు. అనేవాడిని అన్నివ్వాలి, రాని వారిని రానట్టే ఉండేయాలి. ఎవరు ఎలా యాటిట్యూడ్ చూపిస్తున్నారో అన్నీ చూపించనివ్వాలి. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. వీళ్ళందరూ మనం రెచ్చగొట్టడానికి
దేవా ఎందుకు ఇవన్నీ నాకు చూపిస్తున్నావంటే నువ్వు రేపబడరా అని చెప్పడానికి దేవుడు నాకు చూపిస్తున్న కార్యాలని మనం అనుకోవాలి. నువ్వు గమ్మత్తైన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ డిసెంబర్ నెలలో ఎంతమంది స్పీకర్లు ఎలా తిరుగుతారు లేదో నాకు తెలియదు, కానీ నేను అతిశయంతో, దేవుణ్ణి బట్టి అతిశయంతో చెప్తున్నమాట, యెర్మీయా గ్రంథాన్ని బట్టి. ఏ స్పీకర్ ఎలా తిరుగుతారు లేదు నాకు తెలియదు, కానీ డిసెంబర్ నెలలో మన మినిస్ట్రీ తిరిగినన్ని పరిచర్యలు, సభలు ఎవరు తిరగరు. ఒక్కొక్క రోజు 4, ఒక్కొక్క రోజు 5, ఒక రోజు పగలు రాత్రి. మెడికల్ కాలేజ్కి వెళ్ళాం, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాం, సామాన్యమైన కళాశాలకు వెళ్తున్నాం, సేవకుల దగ్గరికి వెళ్తున్నాం, అనేక రకాల సహవాసాల దగ్గరికి వెళ్తున్నాం. ఒక్కట రెండా కొన్ని యూనిటీగా ఫామ్ అయిన కొన్ని సంఘాలు సభలు పెడితే ఆ క్రిస్మస్కి వెళ్ళాం, ఐక్య క్రిస్మస్కి వెళ్ళాం, మెడికల్ క్రిస్మస్కి వెళ్ళాం. ఒక క్రిస్మస్ మిస్ అయింది. ఏది? భీమవరం బార్ అసోసియేషన్, కోర్టు బార్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగారు, టైం దగ్గర చేసి అడిగారు, ఇవ్వలేము సార్ అని చెప్పాం. చాలామంది అడిగారు, ఇవ్వలేకపోయాం. ఎందుకంటే వీళ్ళందరిని ఎందుకు చెప్తున్నానంటే క్రిస్మస్ ఈమెట్ అనగానే చాలామంది జనాలు వస్తారు కూర్చుంటారు, చాలామంది జనాలు వస్తారు కూర్చుంటారు. కొన్ని వందల మంది వస్తారు, వేల మంది వస్తారు. మన యునైటెడ్ క్రిస్మస్ అని పెట్టారు. సుమారు 7-8 సంఘాలు ఆ భీమవరం సర్కిల్లో, 7-8 సంఘాలు. ఈ 7-8 సంఘాలు కలిసి కడితే కొన్ని వేల మంది అలా కూర్చున్నారు మంచులో. గమ్మత్తు అని చెప్తా, ఒకప్పుడు క్రిస్మస్లు ఎలా జరిగాయంటే ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయా అని కూర్చునేవారు పబ్లిక్. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఏడు చెప్తున్నా, వాక్యం ఎప్పుడు చెప్తారా అని కూర్చుంటున్నారు. కానీ గమ్మత్తడి చెప్తున్నాను, అతిశయంతో చెప్తున్నాను, దేవుడు మన పట్ల ఉన్నాడని అతిశయంతో, దేవుడిని బట్టి అతిశయం చెప్తున్నాను. మన వాక్యం అయిన తర్వాత ఆ అధ్యక్షుల వారు, ఆ దైవజనులు నిలబడి ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి ఎవరు వెళ్ళిపోకుండా అన్నా జనాలు లేచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు వచ్చింది ఈవెంట్స్ కోసం కాదు, వాళ్ళు వచ్చింది ఏదో తందనాలు అల్లరితో కూడిన ఆటపాటల కోసం కాదు. మరి ఇన్ని వేల మంది నైట్ 12 అవుతున్న మంచులో దేనికోసం కూర్చుంటున్నారంటే ఈ జేమ్స్ అనేవాడు కాస్త దేవుని వాక్యం చెబుతాడనే ఒక భారం, ఒక బాధ్యత, వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది కనుకే వాళ్ళు కూర్చునేట్టున్నారు. నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే ఈ మంచుల్లో లేదా ఈ తీవ్రతలో, ఈ చలిలో ఇలా వందల వేల మంది కూర్చున్న వాళ్ళందరూ ఈ వారం రోజులు మళ్ళీ మన వాక్యం ఉండడానికి చెప్పండి రాబోతున్నారు. అది సెమినార్, దాని బ్యాక్గ్రౌండ్ అది. అంటే ఈ కుర్రోడు ఎక్కడ చెప్తే విందాం, ఎక్కడ చెప్తారు, వీళ్ళ సహవాసం ఏంటి, వీళ్ళ బాధ్యతలు ఏంటి, వీళ్ళు వినాలి, వీళ్ళతో గడపాలని మీ చర్చ్ ఎక్కడని ఇన్నిసార్లు అడిగే వాళ్ళు ఉన్నారు. మీ టైమింగ్స్ ఏంటని అడిగే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు మీకు అర్థమవుతుందో లేదో, ఏదో ఒక రోజు మేము రిటైర్మెంట్ అయిపోయే సమయానికి మీ చర్చికి దగ్గర లేదని ఖాళీ స్థలాలు ఉంటాయి చెప్పండి, కొనుక్కుని మేము అక్కడ ఇల్లు కట్టు. అన్నోళ్ళు తమ్ముడిని ఎంతమంది అడిగారు చెప్పండి, నన్ను ఎంతమంది అడిగారు, బోల్డ్ మంది అడుగుతారు. ఎందుకు చెప్పినా మీ సహవాసంలో మేము కొనసాగిపోదాం అనుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు నేను అడుగుతున్నాను, సెమినార్కి ఎలాంటి వాళ్ళు రాబోతున్నారంటే వాక్యం కోసం ఉర్రూతలోగేవాళ్ళు, వాక్యం కోసం ఆశపడేవాళ్ళు, వాక్యం కోసం పరుగులు తీసేవాళ్ళు, వాక్యం కోసం చక్కగా బాగా వినండి గడపాలనుకునే వాళ్ళు మనతో రావాలనుకుంటున్నారు. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్తాను వినండి. ఒక తల్లి సెమినార్ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా ఈ నెలలో స్టార్ట్ అవుద్దని నా తల్లికి తెలుసు, ఇంకా అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. చెయ్యకముందే దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆమె వర్క్ చేస్తున్నారు, ఏదో హౌస్ వర్క్ చేస్తారు, అక్కడ పని చేస్తున్నప్పుడు ఆవిడ కష్టపడిన కష్టం నుంచి 30,000 పంపింది. అమ్మ మీకు భారం మించి అనుకుంటే ఇది మీరు పంపారంటే, లేదా నేను ఏడాది పొడుక్కి దాస్తాను ఈ డబ్బులు, ఈ 30,000 తీసుకుంది అంటూ అక్కడితో ఆగిపోలేదు. ఆవిడేమని చెప్పినా, నేను దుబాయ్ నుంచి సెమినార్కి రావాలనుకుంటున్నాను, ఎక్కడ ఫ్లైట్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎలా రావాలని చదువుకున్న తల్లి అడుగుతుంటే నాకు నిజంగా అనిపించింది, నీకు ఎంత భారం అని తల్లి అనిపించింది. నేను మరో మాట అడిగాను, ఎక్కడెక్కాలి కూడా మీకు తెలియదంటే తెలియదండి, ఎక్కడ దిగాలి కూడా మీకు తెలియదంటే తెలియదండి, మరి మీరు ఎలా వస్తారని అడిగితే మా ఓనర్లు, అదే ఆ షేక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము అడుగుతాము, మా దుబాయ్ సీట్ మాకు టికెట్ చేస్తాడు, నేను తీసినప్పుడు నేను ఎక్కడ దిగాలి నాకు చెప్పామంటే డైరెక్ట్ ఫ్లైట్ రాజమండ్రి లేదమ్మా, దుబాయ్ నుంచి హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఉంటుంది, నువ్వు రాగలవు ఇన్ని ఫ్లైట్లు మారంటే అడుక్కునైనా వచ్చేస్తానంది. సీరియస్గా చెప్తున్నాను. ఆవిడ అకౌంట్ నా దగ్గర ఉంది, ఆవిడ నాకు డబ్బులు పంపించిన సీటీ నా దగ్గర ఉంది. అడుగుతున్నాను, కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళి కొంతమంది దుబాయ్ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆ దుబాయ్లో ఉన్న వాళ్ళు మన అకౌంట్ సొసైటీ అకౌంట్ నెంబర్ ఇచ్చాం, మన ఇండియా ఏం జిత్తులమారి నక్కేసలు వేస్తుందో, కొన్ని అంటే మన ఇండియా అని అంటలేదు, ఇండియాలోని గవర్నమెంట్ కొన్ని జిత్తులమారి నక్కేసలు వేస్తుంది. మీకు తెలుసు కదా, కొన్ని అకౌంట్స్ని పబ్లిక్గా బయటకు ఇవ్వట్లేదు, మన సొసైటీని పెట్టంగా పబ్లిక్గా బయటకు ఇవ్వట్లేదు. అందుకే ఏం చేశారంటే ఆ అకౌంట్ని బయటకు పోనకుండా ఏం చేశారంటే అక్కడి నుంచి ఆ దుబాయ్ అకౌంట్ నుంచి మన దగ్గర డబ్బులు వేయడానికి మన ఇండియాలో ఉన్న కొన్ని షరతులు ఒప్పుకోవట్లేదు. గంటల లైన్లో నిలబడి
10,000 20,000 వాళ్ళు వేయడానికి గంటల లైన్లో నిలబడి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారంటే అప్పుడు మళ్ళీ మన కరెంట్ అకౌంట్ ఇస్తే కానీ వాళ్ళు డబ్బులు నేను అడుగుతున్నాను. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చూసారండి మనం ఏం పని చేస్తున్నాము, మనం ఎలా ఖర్చు పెడుతున్నాం వాళ్ళకి ఏమని తెలుసండి? ఏమీ తెలియకపోయినా వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే మనల్ని నమ్మిస్తున్నారని నేను అనుకోను, కానీ నేను అనుకుంటున్నాను దేవుడు వాళ్ళని రేపిస్తున్నాడని నేను అనుకుంటాను. దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు అంటున్నాను. అందుకే డబ్బులు ఎలా వస్తాయంటే వస్తాయి, నాకు నమ్మకం ఉంది. 4-5 ఇయర్స్ నేను చేస్తున్నాను, వస్తాయి, ఆ టైంకి వస్తాయి. ఎలా వస్తాయో నాకు తెలియదు, మొత్తం మీద వస్తాయి. మన చేతిలో అప్పు లేకుండా వచ్చే సంవత్సరానికి కావాల్సిన పబ్లిసిటీకి సంబంధించినంత డబ్బులు కూడా వస్తాయి. పోయిన ఏడాది కూడా అలాగే జరిగింది, అలానే వస్తాయి. మరో విషయం చెప్పిన, కొంతమంది నా కాంటాక్ట్లు ఉంటారు, ఫోన్పేలోనే మాట్లాడతారు. అలా ఏంటో మరి వాట్సాప్లోకి రండి అంటే రారు, ఎందుకంటే నువ్వు మా పేరు చెప్పేస్తావు బయట అంటారు. నేను ఏం చెప్పను, ఒక దయచేసి చెప్పండి అంటే ఆ తమ్ముడు ఎవరుంటారు సరిగ్గా డిసెంబర్ సీజన్కి తలుక్కుని మెరుస్తాడు, నాకు అలా వస్తాడు. మొన్నే అనుకుంటున్నాను సునీల్తో చెప్తున్నావు, తమ్ముడు ఉంటాడు రా తమ్ముడు, టైంకి వస్తాడు, ఆ టైంకి అలా వస్తాడు, కాంటాక్ట్లో కూడా రాడు, కనీసం మాట్లాడు, ఎక్కడ ఉంటాడు, ఏం జాబ్ చేస్తాడు నాకు అర్థం కాదు. కానీ ఎంత వద్దన్న 1 డే అని అడుగుతాడు అంతే. లాస్ట్ టైం అడిగాను 1 డే మనకు అన్ని లెక్కలు వేసుకుంటే మనకి ఇలా దాటేస్తాడు lakhs ఆఫ్ మనీ అవుతుందంటే అప్పుడు అన్నాడు అలా మాట అంత అవుతుందని. జస్ట్ మళ్ళీ ఇదంతా ఫోన్పేలోనే స్టార్టింగ్ మనకి. అది అయిన తర్వాత ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ మొత్తం మీద వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది దేవుడు ఆ పిల్లని పంపిస్తాడు అన్నాను 2 days బ్యాక్. అన్నట్టుగానే మళ్ళీ తన స్కోర్ బోర్డు స్టార్ట్ చేశాడు. నువ్వు రెడీ అయిపో జేమ్స్ అన్న, నేను పంపిస్తున్నానని వెంటనే వాళ్ళు లేకేసాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతున్నాను, ఇది ఎవరి కార్యాలు? 1 lakh అమౌంట్ ఒక పెళ్లి కానీ కుర్రోడు పంపిస్తున్నాడంటే మాటలా, తర్వాత అక్కడ తాగిపోతాడు, మళ్ళీ 1 lakh పంపుతాడు, మళ్ళీ పంపుతాడు. ఎవరు లండన్లో ఉన్నాడు ఆ కుర్రోడు కుర్రోడు ఉన్నాడు తమ్ముడు, మన వీడియో కాల్ ఎత్తితే నాకు భయం, ఎందుకంటే అవతల ఏ మనసు ఉంటుందో తెలుస్తలేదు ఈ మధ్య. ఇక జేమ్స్ వీడిని అర్థం ఆడుతున్నాడు వీడియో కాల్ అన్నదంటే ఇంకంతే సంగతి లేక అలాగే అనేస్తున్నారు కదా ఈ మధ్య. ఏమో ఆవిడ ఏ పొజిషన్లో ఉందో మనకేం తెలుస్తుంది, వాష్రూమ్లో ఉందో బయట ఉందో లేకపోతే కంగారు ఉందో ప్రేయర్లో ఉందో మనకు తెలియదు. అలాంటి ఆవిడ వీడియో ఎవరు చేస్తున్నారు ఎత్తుకొచ్చి కూడా కెమెరా మూసి ఎత్తున్నాను నేను, ఎందుకంటే చీకట్లో ఎత్తాను. చీకట్లో ఎత్తే ఆ కుర్రోడు ప్రత్యక్షమేడు, అన్న నేను గుర్తున్నాను ఇలా కళ్ళజోడి సర్దుకుంటూ, నేను గుర్తులేవు తమ్ముడు నాకంటే, నేను అస్తమాలు ఇసుకించి డే బై డే ప్రేయర్ చేయమని వాడిని కదా, నీకు గుర్తుందా అని అడిగాడు. నాకు గుర్తులేదు తమ్ముడు అని అడిగాను. అదా నేను పరీక్షలకు వెళ్తున్నాను కదా, నేను మెడికల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు డే బై డే చేయమన్నప్పుడు నీకు డ్యూటీలు ఇసుక్కుని కూడా ఏంటి ఎన్ని పరీక్షలు రాస్తున్నావు అని అడిగా, గుర్తుందా అన్నాను. అవును గుర్తుందంటే, నేనే అన్నయ్య ఇప్పుడు నేను లండన్లో ఉన్నాను, నీకు విషయం చెప్పాలి, నువ్వు ప్రేయర్ చేస్తే నాకు దేవుడు అవివేచన జ్ఞానంతో నాకు జ్ఞాపక శక్తి అనుగ్రహించి నా కష్టపడిన కష్టానికి ప్రతిఫలం దేవుడు అనుగ్రహించి లండన్ స్థాయిలో నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను అన్న, నీకు ఏదో ఒకటి నేను చేయాలి, మీ పరిచయకి నేను ఏదో ఒకటి చేయాలి, ఏం చేయమంటే చెప్పు, నీకు ఎంత కావాలని అడుగుతున్నాడు. ఎంత కావాలని అడగను, అలా అడిగే బ్యాచ్ మంది. దేవుడు నేను ఈ విధంగా వాడుకుంటున్నాను నాన్న అని చెప్తాం మనం, అలా చెప్పలేము. మన నా మైండ్ సెట్ కాదు. నన్ను తమ్ముడు నేను ఏది చెప్పలేను, నాకు ఎంత కావాలో నేను అడగలేను, నాకు ఇది కాదు వర్క్ ఎంత, మాదిగో మాకు అయ్యే మనీ ఎంత, మా టైం ఎంత, ఇది ఇందులో నువ్వు ఏ రోల్ పోషిస్తావు రోల్ పోషిస్తా అంతే తప్ప నువ్వు ఎంత ఇవ్వమని నేను అడగలేను. ఆ టైపు బోధకులు మేము కాదు, నువ్వు ఇవ్వాలనుకున్నది ఇవ్వంటే డే అండ్ నైట్ డ్యూటీ చేస్తాడు. దేనికి? సెమినార్కి డబ్బులు ఇవ్వడానికి. కానీ నిజానికి వాళ్ళకి షిఫ్ట్ మన ఇండియాలో ఉండదు, ప్రెజర్ డ్యూటీ అక్కడ. వాళ్ళ డ్యూటీ అయిపోతే మళ్ళీ చాలా ఆఫ్ టైం ఉంటుంది, కానీ అంత టైం అయిపోయినా దిగిపోయి ఓవర్ నైట్ డ్యూటీలు చేస్తున్నాడు, నిద్ర లేకుండా చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు తమ్ముడు అని అడిగితే ఆ తమ్ముడు అంటున్నాడు, సెమినార్కి నా పాత్ర ఉండాలి కదన్నా అంటున్నాడు. అంటే నేను చదువు లేని వాళ్ళండి, తెంగరోళ్ళండి, అవగాహన లేని వాళ్ళ చెప్పండి, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, లాజిక్ ఎరిగిన వాళ్ళు, సైన్స్ తెలిసిన వారు, హిస్టరీ తెలిసిన వారు, సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్న వాళ్ళు అడుగుతాను, వీళ్ళ దేవుని పనికి ముందుకు వస్తున్నారంటే కారణం ఏంటి? అది మన జ్ఞానమా, మన ప్రేరణ, మనం అనుకుంటే చేస్తున్నదా? ఇదంతా ఏంటో చెప్పిన వాళ్ళందరిని ఎవరు రేపుతున్నారు చెప్పండి? దేవుడు రేపుతున్నాడు. నిజానికి ఈ సెమినార్కి ఎంతమంది, అదే ఈ గెట్ టుగెదర్కి చెప్పకపోయినా పాంప్లెట్ చూసి ఎంతమంది బాధ్యత ఉన్న వాళ్ళు వస్తారని 2 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బాధ్యత ఉన్న వాళ్ళు వస్తున్నారు, పిలిస్తే కానీ రామని పేరెంటాల్లో కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను అడుగుతాను, నేను పిల్లలు మిమ్మల్ని చెప్పండి, ఆయన పిలుస్తాడు రెడీగా. ఇంకా అదే లాస్ట్ పిలుపు, ఇందాక అన్నాడు కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ చేయించుకుంటామంటే వైద్యం, మమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతానికి మేము చాలా బిజీగా ఉన్నామంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా వైద్యం చేయించుకోకుండా దినం చేయడమేనంట. నేను పిలుస్తారని అడుగుతున్నాను, పిలుస్తారా? జేమ్స్ గారు పెళ్ళిది నడుతున్నాను, ఎవరింట్లో పేరెంట్ మీద నడుతున్నాను, పిలుస్తారా? అరే డెడికేటెడ్గా చేయాలి దేవుని పని అంటే, బాధ్యత, నువ్వు రావాలి. అరే దేవుడు నాకు ఇచ్చిన ఈ గుంపులో నాకు ఇచ్చిన ఇది నా రోల్ ఇదని నీకు కనీసం అవగాహన నీకు రావట్లేదంటే నేను పిలుస్తారా? అందుకే సెమినార్ అంటే ఏంటి చాలామంది అడుగుతున్నారు, ఇది వాక్యానుసారంగా మనం చేస్తున్న వర్క్ రైట్ మరి చెప్తున్నాను, 100కి 200% రైట్. ఇది ఎలా చెప్తున్నా, ఇందాక అన్న చెప్పాడు, అన్న చెప్పిన దాంట్లో నేను టెర్మినాలజీ ఒకసారి దాన్ని స్కెల్టన్ తీసుకొస్తాను జాతకం. అపోస్తుల పరిచర్య అంటే ఏంటి?
మిమ్మల్ని అడుగుతున్నాను, అపోస్తుల పరిచర్య అంటే ఏంటి? అపోస్తుల పరిచర్య అంటే చెప్తున్నా, అందరూ ఒకే చోట కూర్చోవడం, అందరూ వారికి కలిగిందంతా ఒక చోటకి తెచ్చుకోవడం. అపోస్తుల పరిచర్య అంటే చెప్పిన చరస్థిరాస్తులు అమ్మి అందరూ ఒకే చోట కూర్చుని సత్యాన్ని బోధని కంటిన్యూ, అక్కడ పదం ఉంటుంది ఎడతెగకంటే కంటిన్యూగా. ఇందాక అన్నాడు ఎన్ని గంటలు వస్తుందన్న? సుమారు 49 గంటలు కంటిన్యూ. అంటే ఎడతెక్కనే పదం ఏంటంటే చెప్పిన కంటిన్యూ అంటే వాళ్ళు తిన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, లేచినప్పుడు కంటిన్యూగా కొన్ని వేల మంది ఎవరి ముందు కూర్చున్నారట? 12 మంది అపోస్తుల ముందు కూర్చున్నారట. కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వింటున్నారు, కంటిన్యూగా బోధ వింటున్నారు, కంటిన్యూగా కూర్చుంటున్నారు. కంటిన్యూగా కూర్చుని వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? చరస్థిరాస్తులు అమ్మి, ఎలీసా ఎలాగైతే వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా తన ఆధారాలన్నీ అమ్మేసి ఎలాగైతే వచ్చేసాడో, చరస్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టుకుని కూర్చుని కంటిన్యూగా అపోస్తుల బోధ, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుసు కూర్చొని జనరల్ మీల్స్ అంటే సాదా సీదా భోజనాలు కూడా కలిసి కూర్చొని తింటున్నారంట. ఇది అపోస్తుల పరిచయం. నడుతున్నాను, ఇలా చేద్దాం రండి, అన్నీ అమ్మేసి అంటే వస్తారా? నేను అమ్మడానికి రెడీ, మీరు అమ్ముతారా? నేను ఆ స్టార్టింగ్ బోధలు అని చెప్తున్నా, రే మన అందరం ఒకే దిక్కుని ఇల్లు ఉండాలిరా, మనం అక్కడ ఉండకూడదు, పైన ఇదిగో నువ్వు ఉన్నావు, పక్కన నేనున్నాను, ఇలా ఉన్నామని మనందరం ఒకే అపార్ట్మెంట్లో ఉంది, అందరూ దిక్కుని కొనుక్కుందామంటే మా నాన్న ఒప్పుకోడు అన్నారు, మా ఆవిడ ఒప్పుకోదు అన్నారు. ఒరే ఇలా కలిసి అందరూ దిక్కును ఉందారు అంటే ఒప్పుకుని అందరూ ఒకే దిక్కును కొనుక్కుందాం, అందరూ ఒకే దిక్కును ఉందాం, మనం అందరూ కలిసి ఒకే పనిలో పరిచర్య చేద్దాం. ఇది దేవుడు కోరుకునే విధి విధానాలు. ఇప్పుడు మనం చేయగలం అది? మీ ఊరు మీకుంది, మీ ఇల్లు మీకుంది, మీ యొక్క పరిచర్యలు మీకున్నా, మీ భారాలు మీకున్నా, ఇవన్నీ వచ్చి రాలేం కనుక నడుపుతాను, ఇవన్నీ మనం చేయలేం కనుక ఎలాగూ వారం అంతా కలిసి ఉండలేం, ఎలాగూ జీవితం అంతా కలిసి ఉండలేం కనుక చెప్పండి 1 ఇయర్కి ఒకసారి కలిసి ఉందాం అని అంటున్నాం. ఇది అపోస్తుల యొక్క టీమ్ లైన్, గుర్తుపెట్టుకోండి, టైం లైన్. ఇది అపోస్తుల యొక్క స్కెల్టన్, గుర్తుపెట్టుకోండి. అపోస్తులు ఏం చేస్తారు? కలిసి కూర్చోబెట్టారు, కలిసి బోధించారు కంటిన్యూగా. 49 అవర్స్ కాదు చెప్పండి, 49 డేస్ అయినా సరే చెప్పండి కూర్చుంటారు. ఎప్పుడు కూర్చుంటారు చెప్పనా? ఈ థీమ్ అర్థమైనప్పుడు కూర్చుంటారు. వస్తారు, వాళ్ళు కలిసి కూర్చుంటారు, వాళ్ళన్నీ కలిసి భోజనాలు చేశారట, కంటిన్యూగా కూర్చున్నారట. ఇది దేవుని చిత్తం అని తెలుసుకుని ఆ కూర్చున్న వాళ్ళకి పెద్దలు బోధించడం ప్రారంభించారట. ఎవరు పెద్దలు? పేతురు గారు చెప్పండి, యాకోబు గారు చెప్పండి, యోహాను గారు. వీళ్ళు బోధించడం ప్రారంభించారట. వాళ్ళు బోధించడం ప్రారంభించినప్పుడు ఎవరెవరు ఎలా వర్క్ చేయాలి చెప్పారట. ఇప్పుడు చెప్పండి, వేల మంది వచ్చారు, వచ్చిన వాళ్ళందరినీ మనం కొంచెం ఉర్రు తొలగించాలి, లేకపోతే బోరుగొట్టి వెళ్ళిపోతారు అన్నారా? అనలేదు కదా. బోరుగొట్టి వెళ్ళిపోతారని ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా. వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడదామంటే చాలామంది సలహాలు ఇస్తున్నారు, సెమినార్కి హాల్ తీసుకొద్దాం, సెమినార్కి ఏళ్ళు తీసుకొద్దాం, జనం ఎక్కువ వస్తారంటే మాకు జనం రాకపోయినా పర్లేదు చెప్పండి, మాకు తెలిసిందే చెప్తాం, మాకు అర్థమైందే చెప్తాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎవరెవరేంటో అందరినీ చూసేశారు. చూడలేదు చెప్పండి. అందరినీ చూసాకే మమ్మల్ని చూశారు. చూడలేదు చెప్పండి. అందరిని చూసాకే మమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెడితే అడుగుతాను, ఎవరిని కూర్చోబెట్టాలి? సిద్ధాంతాలు సరిగ్గా వాళ్ళని కూర్చోబెట్టాలి. మనం బోధించేది వాళ్ళు బోధించేది ఒక్కటైనా వాళ్ళని కూర్చోబెట్టాలి. ఇందాక అన్నట్టు చాలామంది సినీ ఇండస్ట్రీలో మనకు తెలిసిన ఉన్నారు. నిన్న మొన్న మీకు చెప్పాను, మీకు ఆ అబ్బాయి జస్ట్ మిస్ అయ్యాడు. చాలామంది సింగర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అడుగుతున్నాను. వీళ్ళందరినీ పిలిచి ఆ పాంప్లెట్ మీద వేస్తే రారా పబ్లిక్? ఎందుకు రారు? పిచ్చిగా వచ్చేస్తారని అడుగుతున్నాను. ఇదిగో కామెడీలు చేసే బోధకులు ఉన్నారు, లేరు? జస్ట్ ఫన్, వాళ్ళ వాక్యం అంతా ఫన్ ఉంటుంది. అలాంటి వాళ్ళని వేస్తే రారు. కానీ మన భారం ఏంటి చెప్పిన? వచ్చింది 4000 మంది మనకు వద్దు కానీ చెప్పండి, వచ్చే 4 అయినా చెప్పండి సత్యములో ఆనందించి సంతోషించే వాళ్ళు కావాలి. అది మన డెడికేటెడ్గా స్టార్టింగ్ నుంచి మనం చేస్తున్నాం అన్నమాట. అందుకే చాలామంది అడుగుతారు ఏమనంటే, వీళ్ళని వేసుకోపోయారా, వాళ్ళని వేసుకోపోయారా అంటే, అలాగే వేసాం గతంలో. ఆ వేసిన అందరూ ఏం చేశారంటే ఇక్కడ కొంతమంది కాటేసి తీసిపోయారు. నిజంగానే అలాగే వేసాం. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు జారపడతారు. వీళ్ళు జారపడిన తర్వాత ఆయన మెల్లగా గోగుతాడు. ఆ గోగితే ఇలా బాగా గోగించుకుంటారు. బాగుంటుంది కదా. మరి గోగుతుంటే ఈ దురదన్న వాళ్ళు అందరూ గోగించుకుంటే బాగుంటుంది. ఆ గోగించుకుంటే మనం కూడా ఒకటి పెట్టాలి అన్నారట. పెట్టేయారు అంతే. నడుతుంది. ఇదే వ్యవహారం అంటే ఇలానే ఉంటారు. అందుకే ఇలాంటి వర్క్లో ఎలా ఉండాలంటే పౌలు గారు క్షమించండి, అపోస్తులైన పేతురు గారు పెద్దవారు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఒక్కసారి పురాతనమైన వచనాల్ని, పాత సందర్భాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి 1 పేతురు దగ్గర రండి.
మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని. ఏమంటున్నాడండి? నేను చెబుతున్న మాటలకి వాల్యూ ఉంది అంటున్నాడు. అది వాల్యూ ఉందనడానికి కారణం ఏంటంటే పెద్దను. రెండోది క్రీస్తు శ్రమ విషయంలో సాక్షిని. ఇది నా ప్లాట్ఫామ్ అంటున్నాడు ఆయన. నేను పెద్దను, క్రీస్తుని గురించి సాక్షిని, బయలుపరచబడబో ఎటర్నల్ లైఫ్కి చెప్పండి పాలివాడిని. ఆల్రెడీ నాకు అందులో పౌరసత్వం ఉంది. ఇంకా మిగిలిన పెద్దల్ని హెచ్చరిస్తున్నాను. ఇది నా క్యాపబిలిటీ, నాకు అనుభవం ఉంది అంటాడు. ఏమంటాడు చూడండి, నేను తోటి పెద్దను, శ్రమలను గుర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలిభాగుణ్ణి. ఇప్పుడు చెప్పండి, నా మాటలకి బరువు ఉందా లేదా? నా మాటలకి వాల్యూ ఉందా లేదా? నేను చెబుతున్న మాటలకి ఇదిగో మీరు పాటించాలన్న ఒక బాధ్యత మీకు ఉందా లేదా? ఉందా. ఎందుకంటే నేను చెబుతున్నవాడిని సాదాసీదా వ్యక్తిని కాదు. అలాంటి వాడు చెప్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాళ్ళు చెప్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్లో మనం లేం, ఇంకా మనకంత వయసు లేదు, యేసుప్రభు నేరుగా మనం చూడలేదు. రాబోతున్న మహిమలో, మళ్ళీ అడుగుతున్నాను, రాబోతున్న మహిమలో ఇదిగో నా పౌరుషత్వం ఉందని మనం ఎలుగెత్తి చెప్పుకున్నా కానీ ఈ ముందున్న అనుభవాలు వయసు మనకు లేదు. కానీ మనకు లేదేమో కానీ మనం చదువుకుంటున్న ఆ వాక్యం దగ్గర ఉన్న పెద్ద ఆయనకు మాత్రం ఉంది. ఏమని చెప్తున్నాడు చూడండి, తోటి పెద్దను, క్రీస్తుని గుర్చిన సాక్షిని, బయలుపరచబోడు మహిమ విషయంలో పాలిభాగస్తున్నైన నేను, మన చుట్టూ చరస్థిరాస్తులు అమ్మేసి వచ్చి కూర్చున్న సంఘం, శ్రమల వల్ల ఆయా ప్రాంతాల్లోకి చెదిరిపోయిన సంఘం, అక్కడక్కడ చెదిరిపోయి వాళ్ళ బాధ్యత మర్చిపోకుండా కూడుకుంటున్న సంఘం, ఆ సంఘంలో పనిచేస్తున్న వ్యక్తులు, ఆ సంఘంలో పనిచేస్తున్న పెద్దలు, ఆ సంఘంలో పనిచేస్తున్న చిన్నలు, ఆ సంఘంలో పనిచేస్తున్న స్త్రీలు, పురుషులు, మీరు ఎలా వర్క్ చేయాలో అనుభవంతో చెప్తున్నాను వినండి అంటున్నాడు. మనం నమ్ముకునే జనాలు వస్తున్నారు, మన మాట విని జనాలు వస్తున్నారు, దేవుడు మనకిచ్చిన కృపను చూసి జనాలు వస్తున్నారు. వాళ్ళ పట్ల మన వర్క్ ఏంటో మనకు తెలియాలి, మన వర్క్ ఏంటో మనకు తెలియాలి. దాని పట్ల నెగ్లెక్ట్గా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఎవడైనా నెగ్లెక్ట్గా ఉంటే, పెద్దనని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, మీరు నెగ్లెక్ట్గా ఉంటే మీరు సరాసరి ఎవరి మీద కాలు ఎగరేస్తున్నారు తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కాలు ఎగరేస్తున్నారు. అందుకే రాస్తున్నాడు, నేను పెద్దను, సాక్షిని, మహిమలో పాలిభాగస్తున్నైన వాడిని. ఇంత సీనియర్ సిటిజన్ అని నేను చెప్తున్నాను. మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అంటే బలిమి చేత కాక. ఎలా చేయకూడదట? బలిమి చేత కాక. బలిమి చేత ఒరే వండండ్రా, చెయ్యండ్రా, కట్టండ్రా, అంటించండ్రా, ఇది చేయండ్రా, తోస్తే వచ్చే పని కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పినా చేయకపోయినా, సుధాకర్ చెప్పినా, సురేష్ చెప్పినా, నేను చెప్పకపోయినా, ఎవరు చెప్పకపోయినా ఈ దేవుడు నీకు ఇచ్చిన పని అని గుర్తుపెట్టుకో. 6 days అయినా, 7 days అయినా, లేదా మన మినిస్ట్రీలో మన సంఘాలు ఎవరైతే ఉన్నారో మన సంఘాల్లో, మన మిళితమైన మన సంఘాల్లో ఎవరైతే ఉన్నారో, ఇక్కడ పనిచేస్తున్న సేవకులు కూడా ఉన్నారు, మనందరికీ బాధ్యత చెప్తున్నా, ఎవరికైనా ఒక వర్క్ మనకు అప్పగించినప్పుడు బలవంతంగా చేయకూడదు. చేయకపోతే తిడతాడు, చేయకపోతే మళ్ళీ మైక్లో అందరి దగ్గర చెప్పేస్తాడు. నా దగ్గర వీళ్ళ దగ్గర భయం, అదే లైవ్లో అనేస్తాడు. అలాగంటేనే ఇలా చేస్తున్నారు. మన క్రిస్మస్ మెసేజ్ ఎక్కడ కొట్టేశారు, అందుకే అన్నిసార్లు పెడుతున్నారు లైవ్ వస్తుందా లేదా. పోతే రికార్డింగ్ అన్నా అయింది అనుకున్నాను, రికార్డింగ్ అవ్వలేదంటే ఇంకేం ఏం చేయాలి చెప్పండి. దేవా నన్ను వెంటనే పరలోకి తీసుకోని అనాలనిపించింది నాకు. ఎందుకంటే ఇంక ఇప్పటికీ వీళ్ళు మారరు ప్రభు అని నేను అడుగుతున్నాను. ఏంటి బలిమి చేత కాక? నేను అప్పటికే అడుగుతున్నాను, ఏదో ఒక వర్క్ మనకి చెప్పామంటే ఏదో ఒక వర్క్, ఇది ఏమని చేయాలి? బలిమి చేత కాదు. ఎవరో వెనకుండి పని చేయని, ఎవరో వెనకుండి బలవంతంగా చూసి ఇది చెబితే చివరికి ఈ సంటింగ్ తట్టుకోలేకపోతున్నారో బాబు, ఏదో ఒకటి చేయాలని చేయడం కాదు. వెళ్ళారా లేదా, చేశారా లేదా, ఉన్నారా లేదా, అక్కడ శుభ్రం అయ్యిందా లేదా, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఈ జేమ్స్ సంటింగ్ తట్టుకోలేకపోతున్నాను వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకో, అది బలిముగా, ఎవరో బలవంతంగా కాదు, జాయ్ఫుల్గా చేయాలట. ఆ చేస్తున్నప్పుడు ఎప్పుడు వస్తుంది చెప్పండి ఆ జాయ్? ఇది బలిమి చేత కాక చెప్పండి, దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, నువ్వు చేసే పని అది వంట, కూరగాయలు కట్ చేయడమా, బరకాయలు వేయడమా, ఫ్లెక్స్లు కట్టడమా, లేదా వాటి ఎక్కడ శుభ్రత చేయడమా, బాత్రూములు కడగడమా, ప్లేట్లు ఎత్తడమా, అది సంఘంలో అయినా, సెమినార్లో అయినా, ఎక్కడైనా నీ సంఘంలో ఏదన్నా పని నువ్వు చేస్తున్నప్పుడు ఆ చేస్తున్న పని పట్ల ఎవడో నీ మీద బలవంతంగా పెట్టాడని కాదు,
నువ్వు చేస్తున్న పని అది ఏదైనా, ఈవెన్ నువ్వు పాంప్లెట్ ఇలా పంచుతున్నా, హ్యాండ్ పాంప్లెట్ ఇలా పంచుతున్నా కానీ ఆ వర్క్ నీకు ఎవరిచ్చారు చెప్పనా? జేమ్స్ ఇవ్వలేదు, దొడ్డా ప్రసాద్ గారు ఇవ్వలేదు, ఇక్కడున్న పెద్దలు ఇవ్వలేదు. ఎవరివ్వలేదు చెప్పండి మీకు? నేను నమ్మి కరపత్రాలు పంచరా అని ఇచ్చాడు, అంటించరా అని ఇచ్చాడు, చెయ్యిరా అని ఇచ్చాడు, ఇది చెయ్యిరా పిలవరా అని చెప్పాడు. నిన్ను ఒక రోల్ మోడల్గా పెట్టి సొసైటీకి ఒక రిప్రజెంట్గా పెట్టాడు. ఇది నువ్వు చేయకుండా అంటిద్దాంలే, చేద్దాంలే, ఇద్దాంలే అనుకుంటే నువ్వు ఎవరి వర్క్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు చెప్పను? చెప్పండి. దేవుని పని, దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిలో నువ్వు బాధ్యతగా, ఆ పనిలో నువ్వు చాలా డెడికేటెడ్గా వర్క్ చేయకపోతే దేవుడు నెక్స్ట్ నీకు ఇంకొక వర్క్ ఇస్తాడా? ఊరకే ఎదగరు. మళ్ళీ చెప్తున్నాను, దేవుళ్ళో జీవితంలో ఊరకే ఎదగరు. నీకు ఏదన్నా పనిస్తే ఆ పనిని సంపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే చేసావు, చిన్న పనిని దేవుడు నేను ఏం చేస్తాడు చెప్పిన? పెద్ద పనులు పెడతాడు. అక్కడ కూడా నమ్మకం ఉండు, ఇంకా పైన పెడతాడు. అక్కడ నమ్మకం ఉండు, ఇంకా పైన పెడతాడు. ఎక్కడే నువ్వు దొంగ వేసాలు వేసేస్తే అక్కడ తీసుకెళ్ళి పెడతాడా? ఇంకా పెద్ద దొంగ అయిపోతావు. అక్కడికి వెళ్తాను, అక్కడికే తీసుకెళ్తే అక్కడ పెడితే ఇంక మొత్తానికి దొంగలు చేస్తాను. అందుకే ఎందుకు ఎదగరు, ఎందుకు ఆశీర్వదింపడరు? మన ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంలో, దేవుని పరిచయంలో, సరిహద్దుల్లో ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండమని చెప్పనా? నీ పని అయితే ఒకలా చేస్తావు చెప్పండి, సంఘం పని అయితే ఒకలా చేస్తావు కదా? నీ పని అయితే ఒకలా చేస్తావు, సంఘం పని అయితే ఒకలా చేస్తావు. చాలామంది అప్పుడప్పుడు, అంటే ఇలా వాక్యం అర్థమలేదు అనుకుంటున్నాను, చాలామంది మాట్లాడుకుంటారు ఏమనంటే, సంఘంలో నన్ను బాగా చెప్పండి వాడేసుకున్నారు, అది చెప్పండి, నన్ను సంఘంలో బాగా వాడేసుకున్నాను. ఫూల్ నువ్వు, మళ్ళీ అట్లా 4 పదాలు ఎవడో మాట్లాడితే ఫూల్ నువ్వు. నేను సంఘంలో వాడుకుంటున్నది వాళ్ళకి అది అయ్యా చెప్పండి. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నీ ఎనర్జీ వాడుకుంటున్నాడు, నీ టైం వాడుకుంటున్నాడు, నీ యొక్క మెచ్యూరిటీ వాడుకుంటున్నాడు, నీ థాట్స్ వాడుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నన్ను వాడేసుకుంటున్నారంటే ఎలాగే అనుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు నా 18 ఏళ్ళ సర్వీస్లో, నా 18 ఏళ్ళ దేవుని పరిచర్లో మమ్మల్ని వాడేసుకుంటున్నారు సంఘంలో అనుకున్న వాళ్ళు ఇప్పుడు వాడబడకుండా ఖాళీ అయిపోయారు. నాకు తెలుసు. బ్రేక్ తర్వాత అడిగిన పేర్లు చెప్తాను. నేను సీరియస్గా చెప్తాను. మమ్మల్ని వాడేసుకుంటున్నారు, మనం దేవుని పనులు ప్రతిదానికి మమ్మల్ని వాడేసుకుంటున్నారంటే అయితే మేము వాడమలే అన్నాం. తమ్ముడు మీరు ఏం బాధపడకుండా మేము వాడమన్నాం. ఇప్పుడు ఇంకెవరు వాడట్లేదు, వాడబట్టలేదు, అలాగే ఉన్నారు. దేవుడు ఏదన్నా పని ఇస్తే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో అపార్థం చేసుకోకండి. ఆ పనిని కాపరివ్వలేదు, ఆ పనిని సంఘ పెద్ద ఇవ్వలేదు, ఆ పనిని ఎవడో నీ మీద బలవంతంగా పెట్టలేదు, ఆ పనిని ఎవరో నేను చేయమని చెప్పట్లేదు. ఆ పని ఎవరిచ్చారు చెప్పనా? దేవుడిచ్చాడు. సంఘానికి వచ్చిన తర్వాత గమనించుకోవాల్సిన మరో మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ వచ్చిన పనిని గురించి మాట్లాడుతూ బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా, దుర్లాపేక్ష ఏంటట? చేస్తున్న పనులు ఏముండాలి చెప్పండి? దుర్లాపేక్ష ఉండకూడదు, ఆశ ఉండాలి. దేవుడు నాకు ఇంకా ఏదైనా పని ఇస్తే బాగుండు, ఇంకా నాకు ఏదైనా ఇస్తే బాగుండు. రేయం బగలు ఇందాక అన్న ఒక పదం అన్నాడు, ఫ్లోలో అన్నాడు, అది మన వాడికి భాషలో పందిలాగా దొల్లే ఇక్కడ అన్నాడు. అంతే, పని ఇస్తే నువ్వు ఎలా దొల్లేయాలట? నడుతున్నాను మనకి ఆ పందిలాగా దొల్లేలా ఉండదు. మనకి ఏ బట్టలు వేసుకోవాలి, 7 రోజులకి 7 డ్రెస్సులు కొనుక్కున్నాం. 7 అంటే గ్రీన్ డ్రెస్ ఒకటి చెప్పండి, వైట్ చచ్చిపోయి ఇంకా డ్రెస్సులు వేసుకుని మాకేమైనా ఫ్యాషన్ షోకి వస్తున్నాం ఇక్కడికి? నడుతున్నాం 7 డ్రెస్సులు కొనుక్కుంటు మన ఇక్కడ దొల్లేద్దాంరా అని మనం అంటుంటే ఏ డ్రెస్ వేసుకుని తిరగమంటారు. ఈ మధ్య అడుగుతున్నారు నన్ను, ప్లెయిన్ శారీలో కొంటున్నారు. ప్లెయిన్ శారీలో కొంటున్నాం. జగన్ అడిగాం, చంద్రబాబు నాయుడు గారిని, మా అమ్మల్ని తల్లుల్ని అడుగుతున్నాం, మీరేం ఫీల్ అవ్వకండి. ఏ శారీలు కొనాలి ఉంటే కొంటాం, లేకపోతే మనతాం. సరే మీరే కొనుక్కోండి, అయినా కొనాలండి, బాధపడకండి. ఎవరిలో ఉంది అందుకే మెసేజ్లో చెప్తున్నాడు అనుకోకండి. కొన్నాం కదా, ఇచ్చారు, తెచ్చాం, ఇంకా మిగిలిపోయినాయి. నెక్స్ట్ ఇంకా 10 ఇయర్స్ సరిపోయే శారీస్ ఉన్నాయి మా దగ్గర, అన్ని ఇస్తారు వాళ్ళు. ఇంకా ఎలాగే జేమ్స్ కూడా కొనలేదని దేవుడు ఇచ్చాడు నాకు. నిజంగానే అలా ఎవరు 100 200 ఇచ్చారు, శారీస్ ఇచ్చారు ఒకరు. మీ పరిచయలో వాడండి, నిజంగా ఇచ్చారు, చాలా బాగున్నాయి. అవి కూడా మీకు బ్రాండ్ అనిపించకపోతే సంప్రదించవలసిన సెల్ నెంబర్ నాకు ఫోన్ చేయండి, చెప్తాను తర్వాత. సరే, ఏదన్నా ఒక పని మనకు అప్పగించినప్పుడు, ఏదన్నా మనకు పని బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా, ఇది దుర్లాపేక్ష కాక. ఇప్పుడు చెప్పండి, ఈ పని చేస్తే ఇప్పుడు 7 days అయినా 6 days అయినా, లేదా నువ్వు సంఘంలో అయినా ఏదన్నా ఒక పని చేస్తుంటే నీ ఇంటెన్షన్ ఏంటో దేవుడు చూస్తాడు. ఎందుకు చేస్తున్నావు, ఎందుకు దొరుకుతున్నావు అంత అలాగా, ఎందుకంత భారం ఎత్తుకుంటున్నావు? చాలామంది ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, మనం ఇలాగే సంఘంలో నమ్మకంగా ఉంటే చెప్పండి ఏదో రోజు మనకి ఇవ్వాల్సిన ఐఫ్ చెప్పండి, ఇది రాంగ్ ఇంటెన్షనా కాదా చెప్పండి, దుర్లాపేక్ష కాదా చెప్పండి. మనం ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు ఇక్కడ మనకి ఏదో ప్లేస్ ఖాళీ అవుద్ది, ఈ సంఘ పెద్ద చచ్చిపోతారు, వయసు పెద్దలో ఉంది అని అనుకుని ఆ ప్లేస్ నువ్వేమైనా భర్తీ చేద్దాం అనుకుంటున్నావా?
సుధాకర్ గారు వయసు అయిపోతుంది కదా మరి. ఏం ప్లాన్ చేస్తున్నావు? నీకు ఏదైనా వర్క్ ఇస్తే ఏం ప్లాన్ చేస్తున్నావు? జేమ్స్కి ఎలా వయసు అయిపోతుంది, నెక్స్ట్ మనమే ఆయన ఏమైనా అనుకుంటున్నావా? లేదు మీ సంఘ పెద్ద దగ్గర, మీ సంఘ కాపరి దగ్గర నీ ఫీల్ ఏంటి? నీకు ఏదన్నా ఒక వర్క్ అప్పగిస్తే అందులో నువ్వేం అపేక్షిస్తున్నావు, ఏం ఆశపడుతున్నావు? ఆ అపేక్ష దుర్లాపేక్ష ఉందా? కొంతమంది స్పీకర్లు, నేను ఓపెన్గా చెప్తున్నాను, మనం ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది స్పీకర్లను ఆపేసాం. ఎందుకు ఆపేసాం? బ్యాక్గ్రౌండ్స్ ఎలా జరిగింది అవన్నీ మీకు చెప్పను, కానీ అవుట్లైన్ చెప్తాను. ఎందుకు ఆపేసాం అంటే, మెసేజ్ చెప్పండి అయ్యా వచ్చంటే వాళ్ళు మెసేజ్ చెప్పకుండా ఈ రూముల చుట్టూ తిరిగేవారండి. ఈ రూముల చుట్టూ ఎందుకు? మాకు తెలియకుండా వీళ్ళ నెంబర్లు తీసుకుని మళ్ళీ వీళ్ళకి ఒక గ్రూప్ పెట్టి ఈ గ్రూపుల్లో వాళ్ళు మోటివేషన్ చేసి, ఆ మోటివేషన్ ఎంత ఎత్తుకంటే ఆ గ్రూపుల్లోనే వీళ్ళకి భయం లేకుండా ఎంత మాట అంటే, మీకు ఆ విషయం చెప్పాలరా. ఆ విషయం ఏంటంటే, అసలు నేను లేకపోతే సెమినారే జరగదు. జేమ్స్ గారి మెసేజ్లు, దడ్డా గారి మెసేజ్లు, వంశీ గారి మెసేజ్లు, వీళ్ళ మెసేజ్లు అన్నీ గాలికి పోయాయి. నేను ఉండబట్టే సెమినార్ అలా జరిగింది. కాబట్టి ఇలాంటి వర్తమానికి మీరు దొరకడి, ఈ గ్రూప్లో మీరు కంటిన్యూ అవ్వండి, నెక్స్ట్ ఇయర్కి సెమినార్కి వెళ్ళకండి అని చెప్పారంట ఆ గొప్ప స్పీకర్లో. ఇదేం అపేక్ష అండి చెప్పండి? దుర్లాపేక్ష. నిన్ను వచ్చిన దేనికి? ఆ మందలో మందను పట్టిపోతావని కాదు. నేను పిలిచిన దేనికి? ఇక్కడ వాట్సాప్ నెంబర్లు తీసుకుని నువ్వు గ్రూప్ పెడతావని కాదు. నువ్వు పెట్టిన దేనికి? నువ్వు లేనిపోయిన లైఫ్ క్రియేట్ చేసుకుంటావని కాదు. నవ్వు వచ్చిన మాట ఏంటి చెప్పినా, అసలు ఆ లేకపోతేనే సెమినార్ జరుగుతుంది, వాళ్ళ మెసేజ్ లేకపోతేనే సెమినార్ జరగదట. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఒక మాట అనుకుని అందరం కలిపి, మీరు లేకపోతే సెమినార్ జరగదని మీరు అన్నారు కనుక నెక్స్ట్ ఇయర్ మీరు లేకపోతే ఎలా జరుగుతుందో మీరు చూడాలి అబ్బాయిలని సెలవు తీసుకోండి అని చెప్పాం. నిజంగానే చెప్పాను నేను సీరియస్గా. సెలవు తీసుకోండి, ఎందుకంటే మీకు ఏంటో మీ వ్యవహారం ఏంటో మీకు తెలియాలి. ఏదన్నా డీసీ ప్లాట్ఫామ్ మీదకి ఒకరు ఎక్కారంటే అధ్యక్షత ఉన్నవారిని కూడా మేము చెప్తాం, ఇదిగో ఈ మాట మాట్లాడు రిఫరెన్స్ అది. ఎందుకంటే మన డీసీకి దేవుడు అంటే ఒక హోదా ఇచ్చాడు, ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. అలాంటిది ఇలాంటి ఉన్నతమైన ప్లాట్ఫామ్ మీద నేను దేవుడు నిలబెడితే నువ్వు ఇక్కడికి వచ్చి లేనిపోయిన పన్నాగాలు పండితే అని అడుగుతున్నాను. దేవుడి చర్యలు తీసుకుంటాడు, తీసుకోడా? ఖచ్చితంగా తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, వెళుతున్న పరిచర్యకి ఎవరైనా అడ్డొస్తే మీరు మాకు అడ్డు రావట్లేదు చెప్పండి, దేవుని పనికి దుర్లాపేక్షతో మీరు అడ్డొస్తే ఏమైపోతారు? అందుకే దేవుడు అంటున్నాడు, దుర్లాపేక్ష వద్దు. నువ్వు ఎలా ఉండాలి? దుర్లాపేక్షతో కాక బలిమి చేత కాక దుర్లాపేక్ష వద్దు. ఎవడో చెబితే చెయ్యొద్దు, ఎవడో బలవంతంగా చెప్తుంటే చెయ్యొద్దు. అందులో ఈ పని చేస్తే నేను అంత అస్తమాల నేను కిచెన్ దగ్గర తిరుగుతున్నాను, లాస్ట్ రోజు నా కోసం చెప్పకుండా ఉంటాడేటని అనుకోకు. నాకు అసలే గుర్తుండదు నాకు. ఎందుకంటే లాస్ట్ టైం కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల్లో చెప్పలేదని అలిగెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? మీరు చెప్తే నమ్ముతారు లేదో, చెప్పలేదని అలిగెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. దుర్లాపేక్ష అంటే దీని ఏమంటారు చెప్పండి? పిలవలేదని, ఇంకా చెప్పండి పేరు ఇవ్వలేదని, ఏదికి మీద పిలవలేదని, ఇంకా చెప్పండి పాట ఇవ్వలేదని, ఇంకా చెప్పండి అలిగెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. దీన్ని ఏమంటారు? అక్కడ వరకు ఎప్పుడండి ఆ పేర్లు? నేను కనబడలేదండి ఆయనకి, నిజంగానే నాకు కనబడలేదు. నిజంగా నాకు కనబడలేదు. నాకు కనబడకపోయినా ఎవరికి కనబడతారు చెప్పండి? కావాలండి మా పేర్లు ప్రతిసారి నొక్కి పెడతాడు. అవును నొక్కి పెడతాం, ఎందుకంటే మీ పాలసీలు మేము తీసుకుందాం, ఎల్ఐసి పాలసీ. మీ పేర్లు ఎందుకు మేము నొక్కి పెడతాను అడుగుతున్నాను. గుర్తు లేదు ఫ్లోలో. చాలామంది సహాయం చేస్తున్నారు, చాలామంది సెమినార్కి సహాయం చేస్తున్నారు, చాలా పేర్లు గుర్తులేవు. మళ్ళీ ఒకసారి నేను ఫోన్పే అలా చూసుకుంటే ఎవరెవరు ఇచ్చారో చూసుకుని రాసుకుంటే తప్ప నాకు గుర్తులేదు. మ్యాక్సిమం వాళ్ళకి రిప్లై ఇస్తాను. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తున్నాను, కానీ చాలామంది ఇంటర్నల్గా ఇస్తుంటారు. వాళ్ళందరి పేర్లు చెప్పగలమా? జ్ఞాపకం ఉంటుందా? అంత జ్ఞాపకం ఉండగానే రోబోనా? దుర్లాపేక్షతో కాక అందుకే చూడండి, నీకు ఆయన ఏదికి ఇవ్వలేదనో, పాట ఇవ్వలేదనో, పిలవలేదనో, ముందు కూర్చోబెట్టలేదనో, వెనక సైడ్లో కూర్చోబెట్టారనో, ఇలాంటివన్నీ మానే. సెమినార్కి 7 రోజులే కదండి, మేము సెమినార్ కనీసం 20 రోజుల ముందు నుంచే మేము చాలా కష్టపడ్డామండి. కానీ ఇంత మాట అన్నాడండి మమ్మల్ని. ఎవరు చెప్పండి? ఆడెవడు? నేనే. ఏమన్నావు నిన్ను అన్నాడండి. ఇంకా ఎందుకంటే ఇంకా ఇలాంటి దిక్కు ఎంత చేసినా చెప్పండి సుఖం లేదండి. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? పేరు కోసం చేస్తున్నావా? దుర్లాభం కోసం చేస్తున్నావా? బలవంతంగా చేస్తున్నావా? ఎవరు పొగుడుతారని చేస్తున్నావు? ఎవరు పొగిడినా పొగడకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నేను గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు నేను పైకి పిలిచినా పిలవకపోయినా, నీకు పాటిచ్చినా వాక్యపట్నం ఇవ్వకపోయినా, ఎవరు ఏది చేయకపోయినా, నువ్వు చేయాల్సిన పని ఏంటి చెప్పనా? నేను చేస్తున్న పని వాళ్ళ చిత్తం కాదు, నేను చేస్తున్న పని నా చిత్తం కాదు. నేను చేస్తున్న పని చెప్పండి ఈ దేవుని చిత్తం. నేను ప్లేట్ ఎత్తడం దేవుని చిత్తం, నేను వంట వండడం దేవుని చిత్తం. ఇదిగో ఈ పరిచర్లో ఒక 80 ఆత్మలో, 90 ఆత్మలో, లేదా 20 ఆత్మలో, లేదా 150 ఆత్మలో, ఎన్ని ఆత్మలో ఈ 1000 మందిలో రక్షింపడుతున్నారో నాకు తెలియదు. కానీ ఆ గొప్ప ఆ మహిమకరమైన పరిచర్లో, ఆత్మను రక్షించే పరిచర్లో నా రోల్
ప్లేట్లు ఎత్తడం అయితే నేను ప్లేట్ ఎత్తడం ఎవరు ఇష్టపడుతున్నారు తెలుసా? దేవుడు. వెరీ గుడ్ జేమ్స్, నువ్వు ప్లేట్ బాగా ఎత్తుతున్నావు. దేవుడు రాసుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్. ఎవరికి బాధ్యత ఉండి ఆ లోపల బాత్రూంలో కొంతమంది ఉంటారు, ఎంత బాధ్యత వాళ్ళకి, బాత్రూంలోకి వెళ్తారు, నీళ్ళు కూడా కొట్టరు. మరి ఇంకా నెక్స్ట్ అదే లాస్ట్ రోజు అనుకుంటారు, ఇటు నాకు అర్థమవుతుంది. ఇంకా 6 రోజులు ఉంటే పోను నెక్స్ట్ రోజు వాడుకోవాలి కదా, నీళ్ళు కూడా కొట్టరు. వాళ్ళు కొట్టకపోయిన వెంటనే నువ్వు మైక్ దగ్గరకు వచ్చి ఎవడరా నీళ్ళు కొట్టలేదు, ఆ పెద్ద ఇందాక అతను నీళ్ళు అతనే ఫోటో తీయండి స్క్రీన్ మీద వేద్దాం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు వెళ్ళావుగా, నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఆయన ఏమైనా ఫోటో తీసి ఎత్తవేటి స్క్రీన్ మీద ఏం చేస్తావు? నువ్వే బకెట్తో నీళ్ళు కొట్టు, నువ్వే పెనాలు కొట్టు, నువ్వే చేయి. ఎందుకంటే ఇది మళ్ళీ అడుగుతున్నాను, బాధ్యత లేని దగ్గర నువ్వు బాధ్యతగా చేస్తే దేవుడు చూస్తాడు. చూడు. అందుకే ఒక రైటర్, క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఏమంటాడు చెప్పిన, ఒక పబ్లిక్ టాయిలెట్లో ఒక క్రిస్టియన్ వెళ్తేనట, ఆ క్రిస్టియన్ పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి అరే మన ముందు ఎవడు వెళ్ళాడు అని చెప్పుకోవాలి. ఎందుకు చెప్పిన, అంత క్లీన్గా ఎలా అయిపోయింది ఇందాక లేదంటే నా ముందు క్రిస్టియన్ వెళ్ళాడురా అని చెప్పుకోవాలంట. అది మనం డెడికేట్గా చేయాల్సిన వర్క్. తినేసి అక్కడే పాడడం, ఆలకలాగా ఉండడం. అప్పుడప్పుడు నేను చూస్తాను మన రూమ్స్లో, మన పిల్లల రూమ్లలో కూడా అన్నం పెట్టుకుంటారు, సగం తింటారు, సగం ప్లేట్లు అలా వదిలేస్తారు. ఇది ఎప్పుడు ప్లేట్ అంటే నిన్నటి ప్లేటు అన్నం వండిపోయి ఏగలాలి నడుతున్నారు. మనమే ఇలా ఉంటే వచ్చిన వేల మందికి నువ్వేం చూపిస్తావు? నీకు ఇచ్చిన పనిలో నీకే బాధ్యత లేకపోతే దేవుడి కోసం వచ్చిన వారిని వాళ్ళందరినీ ఏమని ప్రేరేపిస్తావు? అందుకే మీరు కూర్చున్నప్పుడు జాగ్రత్త, చివరి కాగితం పడేస్తున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం చేసిన జాగ్రత్త. ఈ పనులన్నీ ఎవరి చిత్తమో తెలుసా? దేవుని చిత్తం. అందుకే డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరన్నా దుర్లాపేక్ష ఉంటే ఎలా కొన్నిసార్లు కొంతమంది మానేసి వెళ్ళిపోతారు. ఎందుకు మానేసి వెళ్ళిపోతారు చెప్పండి? అలా ఓపికగా ఉంటారు. వాళ్ళు అనుకున్న హైప్ వస్తుందని అలా ఓపికగా ఉంటారు. వాళ్ళ ఫేమ్ నేమ్ దొరుకుతుందని ఓపికగా ఉంటారు. అలా ఉన్నవారు అలా ఉండి వాళ్ళు అనుకున్న టైంకి వాళ్ళు అనుకున్న హైప్ కానీ రాలేదనుకోండి, డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అయ్యి ఏం చేస్తారు చెప్పండి? అంతే, ఇంకో గొడుగులోకి పోతారు అంతే. అలాగే కదండి సంఘాలు మానేస్తారు. ఎలా మానేస్తారు చెప్పండి? వాళ్ళకి పేరు రాకపోయినా, వాళ్ళని గుర్తించకపోయినా, వాళ్ళకి వెయ్యాల్సిన పీట వేయకపోయినా ఏం చేస్తారు చెప్పండి? మానేస్తారు. ఎందుకు మానేస్తారు? వాళ్ళు ఎందుకు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇక్కడ ఉండట్లేదు కనుక వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మానేస్తారు. అందుకే ఇలా ఎందుకు మానేస్తారంటే దానికి పెద్ద అయినట్టున్న పేరు, పేతురు గారు ఎడుతున్న పేరు ఏంటి చెప్పిన, వాళ్ళకి దుర్లాపేక్ష ఉంది. అందుకే వాళ్ళ కోరుకున్నది ఇక్కడ జరగట్లేదు కనుక, వాళ్ళు అనుకున్నది ఇక్కడ జరగట్లేదు కనుక, వాళ్ళు అనుకున్న ఎవ్వరు ఇక్కడ నడవట్లేదు కనుక, వాళ్ళకి దుర్లాపేక్ష ఉంది కనుక వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈ సంఘం మనిషి పక్క ఇదిలో ఉన్న సంఘానికి పోతారు. ఈ పరిచయం మనిషి పక్క పరిచయం పోతున్నారు. నువ్వు ఇక్కడ తెరం లేనప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఈ సంఘంలో నీకు తెరం లేనప్పుడు ఆ సంఘానికి పోతే నీకు తెరం వస్తుందా? ఆ సంఘంలో తెరం లేనప్పుడు ఇంకో సంఘానికి పోతే నీకు ఇక్కడ తెరం లేనప్పుడు నీకు ఎక్కడ పోయినా తెరం వస్తుందా? ఇక్కడే నీకు వరం అర్థం కానప్పుడు అక్కడ పోతే నీకు వరం వస్తుందా? నీకు అర్థమవుతున్నాను. నిలకడలేని అస్థిరులు, దుర్లాపేక్ష కలిగిన వారు, వీళ్ళకి సరి అయిన అవగాహన లేనివారు, పైగా వీళ్ళు చేసే పని అని చెప్పిన, పని చేయని ప్రతి ఒక్కరు చేసే పని మీరు రాసి పెట్టుకుని కావాలంటే ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. పని చేయని ప్రతి ఒక్కరు చేసే పని అని చెప్పిన, ఖాళీగా ఉన్నవాడు పని చేసేవాడికి ఏమాడతాడో చెప్పండి? పేర్లు పెట్టుకుని పనే పేర్లు పెట్టుకోవడం, గుర్తుపెట్టుకోండి. అందుకే చూడండి, వాగే వాళ్ళని వాగనివ్వండి, అనే వాళ్ళని అన్నవ్వండి. మన ఆన్సర్ ఏంటి చెప్పిన? మన పనే. చెప్పండి సమాధానం. నాకు దేవుడి చిత్తం ప్రకారం అప్పగించిన పనే నా ఆన్సర్. నేను ఎన్ని ఆత్మను రక్షించాను, ఎంత దూరం పరిగెడుతున్నాను, ఎన్ని చేస్తున్నాను, దేవుడు నన్ను ఎంత వాడుకుంటున్నాడో వాళ్ళు చూడాలి. మన పట్ల వాళ్ళు రివ్యూలు రాయాలి, మన కోసం వాళ్ళు మాట్లాడాలి, అది మనం చూడాలి. ఇంకా గట్టిగా చెప్పండి చెయ్యాలి. అందుకే కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇలాంటి గాలి మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంకా డీప్గా చెప్పారు వాక్యం అనిపిస్తుంది నాకు. నిజంగానే ఇంకా డీప్గా మీకు జీవితంలో అర్థం కాని వాక్యం కూడా చెప్పారు అనిపిస్తుంది నాకు అలాగే ప్రేరణ వస్తుంది. ఇంకా అందుకే ఈ సంవత్సరం ఏం చెప్తాను, రెవల్యూషన్ చెప్పేద్దామన్న ఫీలింగ్ ఉంది నాకు ఇప్పుడు. నిజంగానే ప్రకటనగా దాని మీద ఉంది ఫోకస్. కాబట్టి 7 days సరిపోదు, 7 days నిజంగా సరిపోదు. 7 రోజులు మాట్లాడుకున్న ప్రకటన మీద సరిపోదు. అసలు దాన్ని కదుపుదాం, తేనెపట్టును కదిపినట్టు ఉంటుంది. ఇంకా డీప్గా చెప్పాలి, ఏం మిస్ అయిపోయారు అర్థం అవ్వాలి. అందుకే మళ్ళీ అంటున్నాను, దుర్లాపేక్ష వద్దు. మనం చేసే పనిలో ఎవడో పిలుస్తాడనో, పేరిస్తాడనో, పైకి ఎక్కిస్తాడనో ఇవేం వద్దు. మనకు అప్పగింపబడిన పని చెప్పండి దేవుని చిత్తం. ఆ పనిని ఎలా చేద్దామంటే అయిష్టంగా కాదు, చెప్పండి ఇష్టం. మన బయట మన ఫ్రెండ్స్ అంటారు, ఇలా పిచ్చేటర్ నీకు 7 రోజులు అన్నీ మానేసి అక్కడ పోయి కాగితాలు ఎత్తానంటావు, ఆకులు ఎత్తానంటావు, అయ్యి అంటావు, ఇవి అంటావు. ఇంకా పిచ్చేటర్ అంటే అప్పుడు నువ్వు వాడికి చెప్పు, నాకు ఇష్టం రా అలా చేయడం, అక్కడ నలిగిపోవడం ఇష్టం రా, స్నానం చేయకుండా తిరగడం ఇష్టం రా, అక్కడ పనులు చేయడం ఇష్టం రా, ఇంటికి చుట్టాలు వచ్చారా కనీసం ఒక గంట కూడా ఉండకుండా దేవుడా సిమిలర్ తిరుగుతావు, ఆ పని తిరుగుతావు, సభని తిరుగుతావు, ఆ వాక్యం అని తిరుగుతావు, అక్కడ తిరుగుతావు ఏంటంటే చెప్పు నాకు ఇష్టం రా. ఎందుకంటే సంఘంలో దేవుడు నాకు ఏర్పరిచిన బాండింగ్ రా. నాకు బాధ ఉన్నా నా ఫోన్ వాళ్ళకి వెళ్తుందిరా, నాకు సంతోషం ఉన్నా నా ఫోన్ వాళ్ళకి వెళ్తుందిరా,
నేను ఏదైనా ఎంజాయ్ చేశానంటే చెప్పండి, అక్కడ ఆ సహవాసంలో ఉంటేనే నేను ఎంజాయ్ చేస్తాంట అని చెప్పు. ఎందుకంటే నాకు ఇష్టం రా, అలా చేయడం ఇష్టం, అక్కడ నలిగిపోవడం ఇష్టం, అలా ఇష్టంగా అక్కడ వేసారిపోవడం ఇష్టం. ఎందుకంటే మోసే అలాగే చేశాడు పరిచర్య. ఎంతకాలం చేశాడు చెప్పండి? 40 సంవత్సరాలు చేశాడు. ఏం చేశాడు చెప్పండి మోసే గారు వర్క్ చేసినప్పుడల్లా ఏం చేశాడు చెప్పండి? పబ్లిక్, నువ్వు గొప్పోడివి, వీరుడివి, సూర్యుడివి, నీలాంటి లేకపోతే మీ ఎర్రసముద్రం ఎలా దాడుతాం అన్నారా? ఎక్కువైపోతుంది ఈ మధ్య నీకు అన్నారు. ఎవరిని అన్నారు? లేదు, మోసే గారిని. అందుకే మోసే గారి మీద పాట చూద్దరు కానీ ఏడుతారు. నిజంగా చెప్తున్నాను, మోసే గారి మీద తిరగబడ్డారు. ఎవరంటే ఎదురింటి ఎల్లయ్య, పక్కింటి పుల్లయ్య కాదు తిరగబడింది, బాబాయ్ గారు అబ్బాయి, సొంత అక్క, సొంత అన్నయ్య. నీతో ఉండవురా, మాతో ఇంకా అవదు ఇంకా పో అన్నారట. మోసకి వ్యతిరేకంగా గుంపులు కట్టారు, మోసకి వ్యతిరేకంగా నడుతున్నాను. ఇలాంటి మనం ఎంత పని చేసినా మనకి కాంప్లిమెంట్ కాదు చెప్పండి, బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇవేం చూడద్దు. ఇవి కానీ చూసారంటే ఇందాక అన్నట్టు మనకి బీపీ షుగర్ వచ్చేది. మన పబ్లిక్ వస్తే ఏంటే అది మరొక ఉదాహరణ చెప్తాను చూడండి. మొన్న వంశ అన్నకు మంచి ఉదాహరణ చెప్పాడు. అప్పుడప్పుడు మనకి యాంటీగా మాట్లాడుతుంటారు, యాంటీగా రకరకాల కామెంట్లు చేస్తారు. ఇవన్నీ ఎలా అంటే హైవేలో ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు చెప్పండి స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. స్పీడ్ బ్రేకర్ వచ్చిందని ఆగుతామా, తొక్కెళ్ళిపోతాం చెప్పండి? ఆగం చెప్పండి, తొక్కుకుని పోతాం. ఎందుకంటే మనం హైవే మీద ఉన్నాం. ఈ కామెంట్లన్నీ స్పీడ్ బ్రేకర్లో ఈ వస్తే ఏం చేస్తాం? ఆగి నువ్వు ఇలా ఉండకూడదు, ఎంత ఎత్తున్నావు పెట్టని అడుగుతాం, దాన్ని తొక్కుకు పోవడమే. మళ్ళీ చెప్తున్నాను, మన వర్క్ దేవుడు మనకి ఇచ్చాడు, మన బాధ్యత ఏంటో మనకు తెచ్చాడు. ఇలాంటి కామెంట్లు ఎన్ని వచ్చినా చెప్పండి హైవే మీద ఉన్నాం, తొక్కిపోతాం, అడ్డొస్తే నీకు ప్రమాదం. ఈసారి 80 చక్రాలు వేసుకుని వచ్చేస్తాం అనుకుంటున్నాం, లేచిపోతాం మొత్తం ఎత్తంతా, నున్నగా ఎక్కేద్ది కాదా చెప్పండి? అదే చెప్పండి, దేవుడు మనకిచ్చిన పనిని ఉన్నతంగా చేద్దాం. 3వ వచనం ఏదంటున్నాడు? మీకు అప్పగింపబడిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభువులైనట్టుండక మందక మాదిరిగా ఉండండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొన్ని డిపార్ట్మెంట్లు ఎడదీస్తాం, ఏమని నీది ఈ సెక్షన్, నువ్వు ఎక్కడ ఉండు తమ్ముడు, నువ్వు ఎలా ఉండు తమ్ముడు, సెక్యూరిటీ ఇది, వంటల దగ్గర ఇది, ఇదిగో కూరగాయలు కట్ చేసే దగ్గర ఇది, రూమ్స్ దగ్గర ఇది వింటాం. మనం అందరూ ఏం చేయాలి? ఇంకా నాకే ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి చెప్పండి, ఎటు అలా కట్ చేస్తున్నావు? కూరగాయ ఎవడైనా అలా కట్ చేస్తాడా? ఇటు దాన్ని తోక తీసేవి అంటావా? మరీ కోడిగిడ్డు మీద చెప్పండి. నువ్వు లాడ్లా ఫీల్ అవ్వద్దు. నీకు డయాస్ మీద ఇచ్చినా, కింద ఇచ్చినా, బయట ఇచ్చినా, లోపల ఇచ్చినా, అక్కడిచ్చినా, ఎక్కడిచ్చినా నీ వర్క్ లాడ్లా ఫీల్ అవ్వద్దు. దేవుడు నీకు ఇచ్చిన పనిని బలిం చేత ఇష్టంగా ప్రభువులైనట్టుండక చెప్పండి మందకే చెప్పండి మాదిరిగా. అరే ఇన్ఛార్జ్ అయిన ఈయన ఇలా చేస్తున్నాడంటే మనం ఇలా అన్క్లీన్గా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి. క్లీన్గా ఉండాలని నేర్చుకోవాలి, నీట్గా ఉండాలి. ఈ వారం రోజులు అసలు ఇన్ని వేల మంది ఉన్నారా, ఇక్కడి నుంచి వెళ్ళారా, ఎంత బ్యూటిఫుల్గా ఈ ఏరియా నుంచారని ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆడెవడో లాస్ట్ టైం కుర్రోళ్ళు అండి, పెద్దోళ్ళు కాదు, ఆడెవడో ఇన్ని బాత్రూమ్లు కట్టాడు, అంత ఓపెన్ బాత్రూమ్ ఇస్తే ఈ పైనుంచి పోతున్నాడు. ఏట్రా సౌండ్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆ వెనకాల ఎవరో వచ్చేస్తున్నారు, కంగారైపోయి రూమ్లో అందరూ కంగారైపోయి ఏదో జరిగిపోతుందని వెనకాల ఆకుల మీద ఏదో జరుగుతుందని చెప్పి మాకు కంప్లైంట్ ఇస్తే ఏముందని చెప్తే ఇటు పైనుంచి కోయి మిలుగా పైనుంచి నన్ను ఎంతమంది ఇక్కడ కూర్చుని వాక్యం వింటాడు, పైనుంచి ఎలా పోయాలనిపించింది అండి. అడిగి ఇలా ఆటోలు కూడా ఉంటారు, వాళ్ళని కూడా గైడ్ చేయండి. రై ఇక్కడ పోయి మళ్ళీ పోయి అనకూడదండి చెప్పండి. తమ్ముడు తప్పు, ఇక్కడ ఎంతమంది తిరుగుతున్నారు, చిన్నపిల్లలు తిరుగుతున్నారని వాడికి చెప్పండి. మనమే చెప్పాలి. మందకి మన లాడ్లం కాదు. ఎప్పుడంటే మన ఆర్జన్ ఎప్పుడు మనకు గుర్తుండాలి. మంద కాపరి చెప్పండి ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు చిన్నలారా. ఇప్పుడు చెప్పండి, మందకి మాదిరిలో కూడా మన అందరి కోసం మాట్లాడుతున్నాడు. ఏమని? మందక మాదిరి కూడా మీరందరూ ఎలా ఉండాలంటే మీ అందరి మీద ఒక కాపరి ఉండాలి. మీరందరూ ఏళ్ళకి కాపర్లు అయితే, మీరందరూ వీళ్ళకి నాయకులు అయితే, మీ అందరిపైన ఒక నాయకుడు ఉన్నాడు. ఆ ప్రధాన కాపరి చెప్పండి ఒకరోజు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడు? వాడబారని చెప్పండి మహిమా కిరీటం మీకు ఇస్తాడు. వాడబారని మహిమ కిరీటం. ఆ కిరీటం ఎప్పటికీ వాడబారదు. మీకు చాలాసార్లు చెప్పి నేను టెక్స్ట్ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. గ్లాడియేటర్స్ ఉండేవారు, గుర్తుందా? గ్లాడియేటర్స్ మన రోమ్ హిస్టరీ మాట్లాడుకున్నప్పుడు గ్లాడియేటర్స్ ఉంటారు. అందులో విజేతగా గెలిచినవాడు కొన్ని 100 మంది ఖైదీలను కొట్టి గ్లాడియేటర్ అయిన వాడికి గ్లాడియేటర్ అవుతాడు అనమాట. బానిస గ్లాడియేటర్ అవుతాడు. ఆ గ్లాడియేటర్ అయిన వారికి కిరీటం పెడతారు. ఆ కిరీటం దేంతో పెడతారంటే ఆలివ్ ఆకులతో పెడతారు. ఏ ఆకులు? ఈ ఆలివ్ చెట్టును చూస్తే ఆలివ్ ఆకులతో కిరీటం పెడతారు.
అంతమందిని కొట్టి అంత పెద్దోడైన గ్లాడియేటర్ కూడా వాళ్ళు పెట్టిన కిరీటం ఏంటి చెప్పండి? ఆకుల కిరీటం. ఆ కిరీటం ఏమవుతుంది చెప్పండి? వాడిపోద్ది. అక్కడ వరకు ఎందుకు? అంతకుముందు ఒలింపిక్స్ జరిగినప్పుడు ఆ ఒలింపిక్స్లో ఎవరికి సిల్వర్ వచ్చింది? గోల్డ్ వచ్చింది. గోల్డ్ వచ్చి సిల్వర్ వస్తే ఇండియాకి తెచ్చిన కొన్ని బహుమానాలు సరిగ్గా 1-2 నెలలు తిరిగేసరికి ఏమైంది చెప్పండి? కలర్ పోయింది. ఏది ఏ బహుమానాలకి? ఒలింపిక్స్ బహుమానాలు కలర్ పోయింది. మీరు కావాలంటే కొట్టి చూడండి యూట్యూబ్లో, గూగుల్లో. అది ఒలింపిక్స్లో వచ్చిన సిల్వర్కి కలర్ పోయింది, ఒలింపిక్స్లో వచ్చిన గోల్డ్ వైట్ కలర్ పోతుందంటే ఇది గోల్డా రోల్ గోల్డ్ అంటే ఒకటే చేస్తుంది. ఈ బహుమానాలనే వాడిపోతాయేమో కానీ గుర్తుపెట్టుకోండి, నీ ప్రధాన కాపురు వస్తాడు వాడబారనంటే ఏమాత్రం వరగని బెరగని మెరుపు తగ్గని కొన్ని బహుమానాలు గిఫ్ట్లు పట్టుకుని రాబోతున్నాడంట. ఎలాంటి కిరీటం పెడతా ప్రభు అంటే, ఆయన ఎలాంటి కిరీటం పెట్టుకున్నాడు చెప్పండి? అలాంటి కిరీటమే నీకు పెడతాడు. ప్రభు ఎలా చూస్తాడంటే, ప్రభు తనను తాను ఎంత ప్రేమిస్తాడో మనల్ని కూడా చెప్పండి అంత ప్రేమిస్తాడు. అందుకే ఆయన నీ పక్కన చిన్న కుర్చీ చేస్తాను, ఎదురుగా చిన్న కుర్చీ వేస్తాను, ఇక్కడ టేబుల్ వేస్తాను లేదు, ఆయన కూర్చోబెట్టుకుంటానని తెలుసా? సరాసరి చెప్పండి. ఆయన కుడివైపు తొడమే కూర్చోబెట్టుకుంటాడు, ఎడమవైపు ఖాళీ ఉందనుకండి. ఆయన కుడివైపు కూర్చో అంటే అంత ఇంపార్టెంట్ ఇస్తాడు నీకు. ఆయన వడిలో కూర్చోబెట్టుకుంటాడు, ఆయన సింహాసనమే కూర్చోబెట్టుకుంటాడు. ఎవరిని కూర్చోబెట్టుకుంటాడు చెప్పండి? సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టుకుంటాడు? వాడబారిని కిరీటం ఎవరో పెడతాడు. తనని కౌగులించుకుని ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడు చెప్పనా? పనిని ఇష్టంగా చేసిన వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరికి కిరీటం పెడతాడు చెప్పండి? వాడబారిని కిరీటం ఎవరు పెడతాడు? గుసగుసలు మాట్లాడకుండా అప్పగించిన పని చిన్న పని పెద్ద పని అని చూడకుండా ఎవడైతే నమ్మకంగా చేస్తాడో చెప్పండి వాడికి పెడతాడు ఈ కిరీటం. అందుకే నీ పని చేస్తున్నది చిన్న పని పెద్ద పని, ఇది సెమినార్ అయినా సంఘమైనా, నువ్వు ఏ సేవకుడి దగ్గర ఉన్నా ఎక్కడున్నా ఏ పని నీకు అప్పగించినా దేవుడు నిన్ను నమ్మిచ్చాడని మాత్రం మర్చిపోకు. ఇక్కడ 10 మంది ఉన్నారు, ఈ 10 మందికి ఇవ్వకుండా ఈ పని నీకే ఇస్తున్నారంటే నీ కాపరి ఎవరిని గుర్తించాడు? నిన్ను గుర్తించాడు. నిన్నెందుకు గుర్తించాడు? ఈ 10 మందికి లేని వరం చెప్పండి దేవుడు నీకు ఇచ్చాడు, గుర్తించాడు. నువ్వేం చేసావు? నన్ను వాడేసుకుంటున్నారని అంటున్నావు నువ్వు. ఇంక నేనేం చేయాలి? నువ్వు ఎక్కడ కదరా వాడబడాల్సింది చెప్పండి? నీకు బయటే కరెక్ట్గా అడుగుతాను. దేవుడు నీకు ఇచ్చాడు, నీ సేవకుడు నిన్ను గుర్తించగలిగే స్థాయి, నీ సేవకుడు నిన్ను గుర్తించగలిగే ఒక దృష్టికోణం నీకు ఇస్తున్నా అంటే దేవుడు నేను ఎంత వరములతో ఊరేగిస్తున్నాడు చెప్పండి. అందుకే స్టెఫెను ఒకసారి ఎదిగిపోయాడా? వంట దగ్గర ఉన్నాడు, వండర్స్ చేసేవాడు అయ్యాడు. పౌలు ఒకేసారి వచ్చేస్తారా పౌలు గారు? ఆడిని చంపుకుంటూ ఆడిని తిట్టుకుంటూ తిరిగాడు. అప్పుడు ఉన్నతంగా దేవుడు ముందు ఆయన మినిస్ట్రీ ఎక్కడ చెప్పండి? అపోస్తలు నమ్మారా? సంఘం ఆయనకి వెల్కమ్ చెప్పిందా? సరిగ్గా ఉన్నారా? మెల్లమెల్లగా ఎలా ఎదుగుతూ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గ్రాప్ ఒకేసారి ఎదిగిపోతూ ఉండదు. మెల్లమెల్లగా 2000, 3000, 4000, 5000, 6000 ఏమో రేపొద్దున మనకి ఈ గ్రౌండ్ సరిపోనంత లక్షల మంది వస్తారేమో మనకు నడి వయసు దాటేసరికి. ఏమో అప్పటి వరకు మనం నమ్మకం ఉంటే నడుతున్నాను. అప్పటి వరకు నమ్మకం ఉంటే దేవుడు ఎవరిని ఏ స్థాయిలో వాడుకుంటాడు మనకేం తెలుసు? ఆ రోజుకు నువ్వే ఎన్నిపోస అయిపోతాయేమో సంఘానికి, అది నువ్వే కీలకమైన పాత్ర పోస్తే ఏమో. అప్పటి వరకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు 6 రోజులు చూస్తాడు లేదు నాకు తెలియదు, కానీ నీ 60 ఏళ్ళు నీ మైండ్ సెట్ ఏంటో మాత్రం చెప్పండి ఖచ్చితంగా చూస్తాడు. అందుకే ఎక్కడ ఏ పని చేసినా దేవుడు గమనిస్తాడు. ముగిస్తున్నాను. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాడి ఎల్ల దేన మనస్సుని వస్త్రం ధరించండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుడు ఎక్కువ ఎవరిని చూస్తాడంటే చెప్పండి? ఎవరైతే కాస్త కీలక పాత్ర పోషించి కాస్త హయ్యర్ పొజిషన్లో ఉన్నవారు చెప్తున్న పెద్దలు వయసులో ఉన్నారో వాళ్ళ మాట చెప్పినప్పుడు వాళ్ళ మాట ఎదిరించకుండా ఎవడైతే వింటాడో చెప్పండి వాళ్ళ వైపు దేవుడు చూస్తాడట. మన సెమినార్లో ఉన్న కామెంట్ ఏంటి చెప్పిన? మన సెమినార్ మీద ఉన్న కామెంట్ ఏంటి చెప్పిన? అప్పుడప్పుడు ఈ గాలిగల్లో వచ్చి కామెంట్ చేసి పోతుంటారు. అలా ఏమంటారు? అందరూ లీడర్లేనండి అక్కడ. అందరూ ఈడొచ్చి అది అంటాడు, ఆడొచ్చి ఇది అంటాడు, ఈడొచ్చి బకెట్ ఇక్కడ ఎందుకు అంటాడు, ఆడొచ్చి బరక అందరు ఒకడు ఉండడండి అక్కడ. ఎక్కడ? అందరు లీడర్లేనండి ఇక్కడ. ఆ జేమ్స్ వచ్చేమో ఇలా అంటాడు, ఈ దొడ్డగారు వచ్చేమో అలా అంటాడు. అందుకే అందరు లీడర్లేనండి ఇక్కడ. ఎవరి మీద గుసగలు పలుకుతుందో చెప్పనా? నీ మీద పెద్దలుగా దేవుడు కొంతమందిని పెట్టి ఇది చెయ్యని దేవుడు వాళ్ళతో దేవుడు నీకు ఇది చెప్పిస్తే అందరూ లీడర్లని కామెంట్ చేస్తున్నావంటే నీకు లోబడే గుణం లేకపోతే దేవుడు నిన్నేమంటాడు? సాటి సహోదరుడికే నువ్వు లోబట్టలేదురా, సాటి సహోదరుడికే నువ్వు లోబట్టలేదు, నువ్వు నా ఆజ్ఞకు లోబడుతున్నావు నువ్వు అని అడగడా? నీకు అప్పగించిన పని నువ్వు బాధ్యతగా చేస్తున్నావు అని అడగడా? అందుకే ఎవరి మీద దేవుని మనసు ఉంటుందంటే దేన మనసు ఉండాలట. బాగా వినండి, దేన మనసు ఉండాలట.
వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేన మనసు ఉన్నవారు దేన మనసు అనే వస్త్రం ధరించుకుని అలంకరించుకోవాలట. నేను చూస్తే నిన్ను ఇలా చూసిన వెంటనే ఇలా చెప్పాలట. చూసిన వెంటనే ఏమని, ఈ తమ్ముడికి చాలా దేన మనసు అండి, చూస్తేనే అర్థమైపోతున్నాడు అన్నారు. కానీ మనల్ని చూస్తాలనిపిస్తారా? ఇదేంటి ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు మనల్ని చూసి. ఈడు మా ఏరియాకి ఈ పనికి మేము ఇన్ఛార్జ్ పెట్టాడు, ఈడు ఇన్ఛార్జ్ చేయటం అనుకుంటున్నారు మనల్ని చూసి. బాగా మన దేనత్వం ఎలా కనపడాలి చెప్పండి? నీ నడక చెప్పండి, నీ మాట, అక్కడ బిహేవ్ చేస్తున్నావు చూసావా, ఏడ్రా ఏటి అదేం చేయి, అదొద్దు. మనం ఏం చేయాలి చెప్పండి? దేనత్వం. అందుకే మన వస్త్రం, ఒక మంచి కాస్ట్లీ బ్రాండెడ్ వస్త్రం వేసుకుంటే, ఒక బ్రాండెడ్ డ్రెస్ వేసుకుంటే బయట వాళ్ళకి ఎలాగైతే కనబడతాం, అరే మంచి సొక్కా వేసుకున్నారా భలే ఉందరా అని ఎలాగైతే అడుగుతారో వస్త్రంలా కనబడాలట. ఏంటి చెప్పండి? ఇదే, అరే ఎంత కూల్గా ఉంటాడు, పెద్ద ఎక్కువ మాట్లాడు, తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్న వాతావరణం మనం అలవాటు చేసుకోవాలట. ఇలాంటివి మనం చేస్తే నడుతున్నాను. దేనికి ప్రతిఫలం వస్తుంది చెప్పనా? దేవుని రాజ్యానికి ప్రతిఫలం, సెమినార్కి ప్రతిఫలం, నూతన ఆత్మలకు ప్రతిఫలం. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు ఒకవేళ ఇలా ఉండకుండా, దేవుడు కోరుకున్నట్టు ఉండకుండా మనుషులు ఎలాగన్నా ఉంటే దేవుడు అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి చెప్పండి. ఒకవేళ మనలో ఎవరైనా పని పట్ల బాధ్యత లేకపోయినా, పని పట్ల ఇష్టం లేకపోయినా, సిద్ధ మనసు లేకపోయినా, ఇప్పుడు రమ్మన్నా అర్ధరాత్రైనా అపరాత్రైనా నీ పని కోసం ఎవరైతే ఈ పని చేయకుండా నెగ్లెక్ట్గా ఉంటారో, రెక్లెస్గా ఉంటారో, ఎవరైతే పట్టించుకోకుండా ఉంటారో దేవుడు వాళ్ళని చూసి అంటాడట, నిన్ను ఎదిరించి చెప్పండి. ఎవడైతే మాట అంటున్నాడో ఆడ చేతిలో పెడతాడట, పని ఎట్టుకెళ్ళి గుర్తుపెట్టు. నువ్వే పాడు చేసుకుంటావు, దేవునికి ఇచ్చిన పాత్ర నువ్వే పాడు చేసుకుంటావు. రేపు పొద్దున ఏమవుతావు? ఈ చేసేవాళ్ళు నీ పాత్ర ఇంకోళ్ళు పోషిస్తారు చూసావా, అప్పుడు వాళ్ళని చూసి 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 ఏడ్చి 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 నిద్ర లేకుండా అలా ఉంటే బంపర్ ఆఫర్లు వస్తాయి. ఏడు చెప్పండి? షుగర్లు చెప్పండి, బీపీలు, అల్సర్లు, నిద్ర పట్టుకోవడం చెప్పండి, ఆయాసము, దుఃఖము, అధిక బలం ఉన్నా చెప్పండి అదే బాధ, చివరికి అదే జరుగుద్ది. అందుకే చెప్తున్నాడు చూడండి, నీ పాత్ర ఏంటి నువ్వు తెలుసుకో. దీనిల వైపు ఆయన మనసు ఉంది, బాధ్యత ఉన్న వాళ్ళ వైపు ఆయన మనసు ఉంది. ఆయన మనసు ఇష్టంగా చేసే వాళ్ళ మనసు ఉంది. నీ పని అయితే ఒకలాగా, బయట వాళ్ళ పని అయితే ఒకలా చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, అది నీ పని నా పని కాదు. ఇది చెప్పండి, దేవుని పని. దేవుని పని అంటే ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ఆత్మలు వస్తాయి, నూతనమైన ఆత్మలు వస్తాయి, రక్షిస్తాం. ఎంతమంది స్టూడెంట్స్ వస్తారండి, ఎంతమంది అవనస్తులు వస్తారండి, ఎంతమంది నడివయసు దాటేసిన వాళ్ళు వస్తారండి. నాకు ఫోన్ చేస్తున్నారు, మొన్న మధ్య ఫోన్ చేశారు, ఆల్రెడీ మన స్థలం కొంటున్నామంటే, ఏదైతే ఒక యూనివర్సిటీ ఉందిలే, ఇక్కడ యూనివర్సిటీ పేరు చెప్పకూడదు, 80 కోట్ల రూపాయల ప్రాజెక్టు యూనివర్సిటీ అది. ఆ 80 కోట్ల రూపాయల ప్రాజెక్టు యొక్క యూనివర్సిటీ కేసు వాళ్ళు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టులో వాదిస్తున్నారా? సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. అలాంటి అడ్వకేట్, అలాంటి ఏరియాలో పనిచేస్తున్న ఒక అడ్వకేట్, లేడీ అడ్వకేటు, ఆవిడ చెవులుకున్నవి, ముక్కుకున్నవి, ఆవిడ దగ్గర ఉన్న ఎండి అన్నీ మీ స్థలానికి వాడండి బ్రదర్ అని చెప్పి ఇవ్వడమే కాదు, ఈ సెమినార్ కోసమట ఆ డేస్ వాళ్ళకి సెలవు, అసలు కోర్టుకి సెలవులు ఉండే తక్కువ. ఇప్పుడు దొరకే సంక్రాంతి సెలవులు దొరికితే ఆ సెలవులన్నీ ఎక్కడ గడపాలనుకుంటాను తెలుసా ఆవిడ? నేను అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటున్నాను, దగ్గరలో ఏ సిటీ ఉంది చెప్పండి అంటే, సిటీ ఏం కదా మేము చూస్తాం మీరు రండి అని చెప్పాను. అలాంటి అడ్వకేట్లు కూడా ఎక్కడ గడపడానికి రాబోతున్నారంటే చెప్పండి, మన సెమినార్లో. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, తోమేస్తారు పట్టుకుని సెలవులు ఉండవు. వాళ్ళకి దొరక సెలవులు దొరికితే సంక్రాంతి సెలవులు అన్నీ గడపడానికి ఎక్కడికి వస్తున్నారు తెలుసు? ఫ్యామిలీలతో ఈ సెమినార్లో గడపడానికి వస్తున్నారు. తల్లులు వస్తున్నారు, వయసు అయిపోయిన వాళ్ళు వస్తున్నారు, మనవాళ్ళు మనవరాలు ఇంటికి చూడడానికి వస్తున్నారంటే, మీరు ఇంటికాడ ఉంటే మేము సెమినార్కి వెళ్తామని వస్తున్నారు చాలామంది. కోనసీమ నుంచి ఎంతమంది అమ్మమ్మలు వస్తారో, వాళ్ళ మనవలను ప్రేమిస్తారు లేదా నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం బాగా ప్రేమిస్తారండి. వచ్చేటప్పుడు కొబ్బరిని కూడా తెస్తారు మాకు ప్రతి సంవత్సరం, కోనసీమ కొబ్బరిలో. ఇలాంటి తల్లులు వస్తారు, నడివేసి దాంట్లో పల్లెటూరు వస్తారు, ఎవరైతే చదువుకున్న వాళ్ళు వస్తారు, ఎంప్లాయీస్ వస్తారు, ఎంతమంది మనకు వస్తుంటే ఇన్ని వేల మందికి లేని భాగ్యం ఈ ఏరియాలో ఈ స్థానికంగా నిలబెట్టి నీ పని ఇదిరాని దేవుడు అంటున్నాడంటే నీకు ఎంత భాగ్యం చెప్పు. నీకు అలాంటి భాగ్యం జరుగుతుంది. రారా మనం అందరూ ఏం చేద్దాం, మాట్లాడుకుందాం రా, 27 పెట్టామంటే అన్నారంట, చలి ఎక్కువ వేస్తుంది అన్నారంట. కంగపాటు నీకు చలి ఎలా ఉంటుంది చూపిస్తాడు, చలి ఉంటుంది, బిజీగా ఉంటావు, చాలా పనులు ఉంటాయి. అందుకే నేను ఎవరికి చెప్పనండి, దేవుని చిత్తం ఎరిగిన వారు, దేవుని పని ఎరిగిన వారు, ఇది అనౌన్స్మెంట్ అని అర్థమైన వాడు పరుగున వస్తాడు. వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటే దేవుడు కూడా ఏమనుకుంటే చెప్పనా, వెళ్దాంలే, చూద్దాంలే, ఇన్ని పెడదాంలే, ఇన్ని నచ్చేద్దాంలే, అలా ఉండే ఆడికి పని తగ్గట్టే చెప్పండి, ఆడికి ఆశీర్వాదం కూడా. అందుకే గుర్తుపెట్టుకోండి, పనికి తగ్గ చెప్పండి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. నేను చివరికి ముగిస్తున్నాను 12వ వచనంలో, మిమ్మును హెచ్చించుచు ఇదియే దేవుని సత్యమైన కృపని సాక్ష్యము చెప్పుతూ సంక్షేమముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను.
ఈ సత్యకృపలో. ఇప్పుడు చెప్పండి, సత్యకృపలో నిలకడకుండా అంటే ఏంటి? చెప్పండి, సత్యకృపలో నిలకడకుండా అంటే ఏంటి? కేవలం వాక్యం చెప్పడమా? మీకు అప్పగించిన పని, అది ఏ పని నడుతున్నాను. అపోస్తుల దగ్గర ఏ పనులు ఉన్నాయి నడుతున్నాను. అపోస్తుల దగ్గర వంటలు చేసే వాళ్ళు ఉన్నారు లేదా? అపోస్తుల దగ్గర భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారు లేదా? అపోస్తులు కొత్త వాళ్ళని పిలిచే వాళ్ళు ఉన్నారు లేదా? అపోస్తులు ఆదరించేవారు ఉన్నారు లేదా? పిలిచేవారు ఉన్నారు లేదా? అపోస్తుల దగ్గర ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయా లేదా? ఏ పనో నీకు అప్పగించిన పని, ఆ పనికి పేరు పెడతాడు చూడండి, సత్యకృప. అందుకే ఈ సెమినార్ పేరు ఏంటి చెప్పనా? సత్యకృపతో జరుగుతున్న సెమినార్. ఇది గుర్తుపెట్టుకోండి. సత్యమే, ఆయన కృపలోనే, సత్యము కృపలో జరుగుతున్న సెమినార్. ఈ సత్యము కృపలో జరుగుతున్న ఈ సెమినార్లో గుర్తుపెట్టుకోండి, నీ పని ఏంటి? నిలకడగొంటున్నావా? జరిగిస్తున్నావా? చేస్తున్నావా లేదా? ఇది సత్యమైన కృపని నీ సాక్ష్యం కలిగొంటున్నావా? దేవుడు ఎవరిని చూస్తాడంటే గుర్తుపెట్టుకోండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక నీ చింత యావత్తు, నీ పనులు ఏమున్నాయి, నీ ఉద్యోగాలు ఏమున్నాయో, నీ ఆర్థిక అన్ని పట్టుకెళ్ళి ఆయన మీద నిబ్రమైన బుద్ధి గల వారే మెలుగు ఉండండి, మీరు ఏదైనా అపవాది గర్జించు సింహం వలె. ఆడెప్పుడు తిరుగుతాడు లేదా కానీ నాకు ఆ టైంలో మాత్రం బాగా తిరుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఏ టైంలో చెప్పండి? జోదాలతో తిరుగుతాడు, కోడిపందాలతో తిరుగుతాడు, చుట్టాలతో తిరుగుతాడు, సినిమాలతో తిరుగుతాడు. పండగ సీజన్ ఆడు ఇష్టానుసారంగా జొలపాలు వేసుకుని తిరుగుతాడు. ఆ టైంలో నువ్వు ఎక్కడ ఉంటావు? ఆ టైంలో నేను చాలా బలమైన కోడిని, నన్ను ఏం చేయాలి? మింగేస్తాడు. ఏమనుకుంటున్నావు? మింగేస్తాడు. ఆ టైంలో ఏదో ఒక అట్రాక్షన్ ఉండదా? ఏదో ఒక అట్రాక్షన్ ఉండదా? ఏం చేయొద్దు, చూద్ది కానీ రాని తీసుకెళ్ళరా, ఏది లేదు, సరదా వండుకు మళ్ళీ పాపంలో పాపం ఏంటి చెప్పినా, ఇశ్రాయేలీలు ఎక్కువ తిన్నా పాపం అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, చరిత్ర చదవని కావాలంటే. ఏం చేస్తారు ఆ రోజు? బతుకున్న కోళ్ళని చంపుకుని వండుకుని తినేస్తారు ఆ రోజు. అదేగా చేసేది అడుగుతున్నాను. ఎక్కువ తిన్నా పాపమే, గొంతు తట్టుకోకపోయినా పాపం అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ పండగ టైంలో ఏం చేస్తారో? తింటున్నారా? తిరుగుతారా? ఆ ఫ్యామిలీతో ఎక్కడెక్కడ టూర్లు తిరుగుతున్నారా? ఎక్కడ తిరుగుతున్నారు? అందుకే రండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ రోజు గర్జించు సింహం వలె భయంకరమైన కాలం, సాతాన కాలంలోనే నడుస్తుంది. కానీ ఆ టైంలో ఇంకా వాడు ఇజ్జరమిస్తాడు. ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు? దేవుని పిల్లలతో ఉండు. అందుకే దేవుడు మనసు ఎవరి మీద ఉందో చెప్తున్నాడు చూడండి. ఎవరి మీద చెప్తున్నాడు చూడండి, 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఎవడు చెప్పండి? సెమినార్ బాగా జరగాలన్నా, నీ పరిచర్య బాగా జరగాలన్నా, మనం చేస్తున్న పని బాగా జరగాలన్నా, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా చెప్పండి, ఆయన బలిష్టమైన చేతుల కింద చెప్పండి. దేన మనసు. ఎప్పుడు దేన మనసు చెప్పండి? దేన మనసు అంటే చాలామంది స్లోగా మాడతారు, ప్రైజ్ ద లార్డ్ అన్నారట. అది కదమ్మా, అది కాదు దేన మనసు అంటే. దేని మనసు అంటే ఏంటి? ప్రైజ్ లాట్ అని కుర్చీకి ఇలా ముందుకు జరిగి కూర్చోడు. ఈ యాక్టింగ్లు ఎక్కువ ఉంటే చూసారా? అంటే దీనంగా కూర్చున్నానని కుర్చీకి ముందుకు జరిగి కూర్చోడు, ఇలా కూర్చోడు. అదొద్దు, నీ బాడీ దీనత్వం వద్దు. దేన మనసు అంటే ఏంటి? దేన మనసు ఎక్కడ చెప్పినా, దేన మనసు అంటే నీకు పని ఇచ్చాడే, నీకు పని అప్పగించాడు, అదే పని నీకు తెలియాలి. నీకు పని అప్పగించాడుగా, ఆ పనిలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? దేనంగా ఉండాలి, తగు మాత్రంగా ఉండాలి, దేవుడికి అప్పగించిన పని సిద్ధంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. ఆ చేసే వర్క్లో చెప్పండి దేనంగా పనిచేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. తగిన సమయం ముందు దేవుడిని నెచ్చిస్తాడు. ఇప్పుడు ఈ మొత్తం ఎంటైర్ లెసన్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, పెద్ద అని చెప్తున్నది, సహవాసంలో ఉండాలన్నా పనిలో ఉండాలి, అందరిలో ఉండాలన్నా పనిలో ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలన్నా చెప్పండి ఈ సిద్ధ మనసు అనే పనిలో ఉండాలి. నువ్వు సిద్ధ మనసు, దేన మనసు కలిగి అంబులుగా ఉంటే నువ్వు సంఘంలో దేవుని చేత చెప్పండి అపాయింట్ చేయబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావంట. గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు చేస్తున్న పని పెత్తనంగా చేయకు, దేవుడిచ్చిన భాగ్యంగా చేయి. దేవునికి ఇచ్చిన పనిని, అది చిన్న పని పెద్ద పని కాదు. ఎందుకంటే మీరు ఏడాదంతా ఏం చేస్తారు చెప్పండి? ఏడాదంతా ఏం చేస్తారు? ఆదివారం వింటారు, అంతే కదా? ఏడాదంతా వారంలో ఏం చేస్తారు? వింటారు. కానీ ఏడాది చివరిలో మాత్రం మనం అందరం ఏం చేస్తాం చెప్పండి? నాకు పని ఉంటుంది, నీకు పని ఉంటుంది, నీకు పని ఉంటుంది, అందరికి పని ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని పని ఇష్టంగా చేసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పినా, నాకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు, అది ఫైనాన్స్ అయినా, బంధువులైనా, స్నేహితులైనా, ఎంతమంది దెబ్బ కొట్టినా నాకు తృప్తిగా అనిపించే ఒక ఏరియా ఏదైనా ఉందంటే ఈ పులిపీట మీద ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆ గంట దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఆ మైక్ పట్టుకుని దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని నేను అలా ఒకేసారి అలా మాట్లాడుతున్నప్పుడు నాకు తృప్తి. ఎందుకంటే ఈ పనిలో నాకు తృప్తి ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు చేసే పనిలో కూడా నీకు ఏముండాలి చెప్పు? నా పని ఏంటి చెప్పినా, నేను బోధించను, ఇది నాకు తృప్తి. నీకేం పని ఇచ్చాడు? ఆ పనిలో నీకేముండాలి చెప్పండి? నిండుగా ఉంటుందండి అక్కడ పని చేస్తే, ఆనందంగా ఉంటుందండి అక్కడ పని చేస్తే. ఆ పనిలో నేను ఇలా పాల్పొంది అక్కడ నిద్ర లేకుండా అలసిపోయి దానము శారీరకంగా కలిసిపోతుంటే దేవుని కోసం అలా కష్టపడుతున్నా, నాకు చాలా తృప్తిగా ఉందని ఆ మనసు నీకు వస్తే నువ్వు ఎవరి చిత్తంలో ఉన్నావో తెలుసా? దేవుని చిత్తంలో. అందుకే నేను ముగిస్తున్నాను. ఏం